దేవుని పరిశుద్ధ నామాని స్తోత్రాలు. కూడి వచ్చిన మీకందరికీ ప్రభు పేరట ప్రేమ వందనాలు. దేవుడు మిమ్మలను ఆశీర్వదించునుగాక. అందరూ సంతోషంగా చెప్పుకోండి ఆమేన్. దైవ సందేశం ఆలకిద్దాం. సమూయేలు 2వ గ్రంథం 7వ అధ్యాయం 12వ వాక్యం. నీ దినములు సంపూర్ణములగునప్పుడు నీవు నీ పితరులతో కూడా నిద్రించిన తరువాత నీ గర్భములో నుండి వచ్చిన నీ సంతతిని హెచ్చించి రాజ్యమును అతనికి స్థిరపరచెదను. వాగ్దానం మరలా చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. అందరూ పదే పదే వాగ్దానాన్ని గురించి ఆలోచించి స్మరిస్తూ ప్రభుని స్తుతిస్తూ ప్రార్థన చేసుకోండి. ప్రతి వాగ్దానం అక్షరాలుగా నా దేవుడు మీ వ్యక్తిగత కుటుంబ వ్యవస్థలలో నెరవేర్చునుగాక. అందరూ సంతోషంగా చెప్పుకోండి గట్టిగా ఆమేన్. హల్లెలూయా. నీ సంతతిని హెచ్చించి రాజ్యమును స్థిరపరచెదను. సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడు పితరుడైనటువంటి దావీదుతో పలికినటువంటి దివ్యమైనటువంటి వాగ్దానం, నీ సంతతిని నేను హెచ్చిస్తాను, నీ గర్భవాసములో నుంచి వచ్చినటువంటి వారికి మహిమగల రాజ్యాన్ని అనుగ్రహిస్తాను. ఆ రాజ్యం నీ కుమారులకు, నీ వంశవృక్షములో పుట్టినటువంటి వారికి తరతరాలలో ఆ రాజ్యాన్ని స్థిరపరుస్తానని దేవుడు అభయమిచ్చినట్లుగా మనం లేఖనంలో చదువుకున్నాం. గత ఆదివారం నీ సంతతిని హెచ్చించి, హెచ్చింపును గురించినటువంటి ఒక్క మాటను మనం ధ్యానం చేశాం. ఈ పూట మీకు దావీదు సంతతిని గురించినటువంటి వివరాలు పరిశుద్ధ గ్రంథంలో నుంచి లోతుగా మనం ధ్యానం చేయబోతున్నాం. అందరూ జాగ్రత్తగా నేను చెప్పే మాటలు మీరు ఆలకించాలని ప్రేమతో తెలియపరుస్తున్నాను. ఈరోజు సందేశం దావీదు సంతతి. నేను మీకు చూపించే రెఫరెన్స్లో దావీదు సంతతి అని, దావీదు సంతానము అని, దావీదు వంశము అని, దావీదు కుటుంబము అని, దావీదు గోత్రము అని పదజాలముతో ఈరోజు సందేశం మనం ధ్యానం చేస్తున్నాం. జాగ్రత్తగా ఆలకించండి. ఇక్కడ దావీదుతో ప్రభు చెప్తున్నాడు, నీ సంతతిని నేను హెచ్చిస్తున్నాను, నీ సంతతికి నేను రాజ్యాన్ని అనుగ్రహిస్తాను. ఆ రాజ్యం తరతరాలలో స్థిరపరచబడి ఆశీర్వాదకరంగా మహిమా ప్రభావాలతో, ఐశ్వర్య ప్రభావాలతో తేజరిల్లత ఉంటుంది. అట్టి రీతిగా నీ రాజ్యం స్థిరపరచబడుతుంది అని దేవుడు సెలవిచ్చాడు. ఇంతకీ దేవుడు దావీదు యొక్క సంతతిని, దావీదు యొక్క కుటుంబాన్ని, దావీదు యొక్క వంశాన్ని ఆ రీతిగా హెచ్చించడానికి, అతని రాజ్యం తరతరాలలో స్థిరపరచబడటానికి గల కారణం ఏంటి అనే వివరాలు మనం గమనించాలి. చాలామంది పిల్లలు కావాలని ప్రార్థన చేసుకుంటారు. పిల్లలు పుట్టిన తర్వాత పిల్లలు ఆశీర్వదించబడాలని, పిల్లలు జ్ఞానవంతులుగా ఉండాలని, పిల్లలు ప్రయోజనకరులుగా మార్చబడాలని, పిల్లల ద్వారా తల్లిదండ్రులకు ఆదరణ, ఆనందం, విశ్రాంతి కలగాలని, వారి యొక్క సంతానం వారి కన్నుల ఎదుట ఆశీర్వదించబడి సుఖశాంతులతో, శాంతి సౌభాగ్యాలతో, ఆయురారోగ్యాలతో, సర్వ సంపదలతో వర్ధిల్లాలని జన్మనిచ్చిన ప్రతి తల్లిదండ్రులు కోరుకుంటారు. అయితే బైబిల్ చెప్తుంది, నీ గర్భవాసములో నుంచి వచ్చిన మీ సంతతిని, మీ పిల్లలను దేవుడు ఖచ్చితంగా ఈ నెలలో హెచ్చించబోతున్నాడు.
ఘనపరచబోతున్నాడు, ఉన్నత శిఖరాలు ఎక్కించబోతున్నాడు, సమస్త భూజనముల కంటే ఎక్కువగా ఆశీర్వదించునుగాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. మీ పిల్లలందరికీ ఒక శ్రేష్టమైనటువంటి రాజ్యాన్ని, ఉద్యోగాన్ని, వ్యాపారాన్ని, చేతి పని అనుగ్రహించబోతున్నాడు. అందులో వారిని స్థిరపరుచునుగాక. గట్టిగా చెప్దామండి హల్లెలూయా. ఇంతకీ దావీదు యొక్క సంతానాన్ని దేవుడు హెచ్చించడానికి, ఘనపరచడానికి, స్థిరపరచడానికి దావీదు సంతతితో ప్రభు చెప్పిన మరో చిత్రమైన మాట ఏంటంటే, దావీదు, నీ కుమారులకు నేను తండ్రిగా ఉంటాను, నీ కుమారులకు నేను తండ్రిగా ఉంటాను. ఒకవేళ నీ కుమారులు, నీ పిల్లలు ఏదైనా తప్పిదం చేశారనుకోండి, పాపం చేశారనుకో, నాకు విరోధంగా దుష్కార్యాన్ని తలపెట్టారనుకో, నరుల దండనతో, దెబ్బలతో వారిని శిక్షిస్తాను. కానీ నిన్ను స్థాపించడానికి నేను కొట్టివేసిన సౌలుకు దూరమైనట్లుగా నా కృప మాత్రం దూరము చెయ్యను, కృప దూరం చెయ్యను. నీ మట్టుకు నీ సంతానమును, నీ రాజ్యమును, నీ సింహాసనమును నేను నిత్యము స్థిరపరుచుచూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. ఈ రీతిగా దావీదు యొక్క వంశవృక్షాన్ని దేవుడు హెచ్చించి తరతరాలలో స్థిరపరిచి ఆశీర్వాదకరంగా అతని రాజ్యం సుభిక్షితంగా, సురక్షితంగా, నెమ్మదిగా నడిపించబడటానికి గల కారణాన్ని మనం గమనిస్తే దావీదులో ఒక ప్రత్యేకమైనటువంటి అనుభవాన్ని మనం గమనిస్తాం. చూడండి ప్రియులారా, సమూయేలు 2వ గ్రంథం 7వ అధ్యాయం 18వ వాక్యం చదువుకుందామండి. దావీదు రాజు లోపల ప్రవేశించి యెహోవా సన్నిధిని కూర్చుండి ఈలాగున మనవి చేసెను, నా ప్రభువా యెహోవా, ఎంతగా నీవు నన్ను హెచ్చించుటకు నేను ఎంతటి వాడను, నా కుటుంబము ఏ పాటిది. చూడండి ప్రియులారా, ఒక ఆశీర్వాదకరమైనటువంటి ప్రవచనం దావీదును గురించి, దావీదు సంతతిని గురించి, దావీదు రాజ్యాన్ని గురించి, దావీదు సింహాసనాన్ని గురించి విన్న తర్వాత దావీదు రాజు దేవుని సన్నిధిలోకి వెళ్ళి దేవుని సన్నిధిలో కూర్చున్నాడట. కూర్చుని ఆ చోట దేవుని సన్నిధిలో ఈ రీతిగా మనవి చేస్తున్నాడు. ఏమనంటే, ఎంతగా నన్ను హెచ్చులోనికి తెచ్చుటకు, ఎంతగా నన్ను ఘనపరచుటకు, ఎంత ఉన్నతమైన స్థానానికి, ఉన్నతమైన దశకు నన్ను తోడుకుని వచ్చుటకు నేను ఎంతటి వాడను, నా కుటుంబము ఏ పాటిది అని దావీదు కృతజ్ఞతతో దేవుణ్ణి స్తుతిస్తున్నట్లు, దేవుని సన్నిధానంలో తన్ను తాను ప్రత్యక్షపరుచుకుంటున్నట్లు మనం గమనిస్తాం. ఏ వ్యక్తి అయినా సరే ఆశీర్వదించబడ్డాడు, హెచ్చించబడ్డాడు, ఘనపరచబడ్డాడు, ఉన్నత దశలో స్థిరపరచబడ్డాడు అంటే ఆ వ్యక్తిలో ఏముంటుందంటే ఎక్కువ శాతం కృతజ్ఞత ఉంటుందండి. కృతజ్ఞత ఉంటుంది. దావీదు అంత హెచ్చించబడటానికి గల ప్రబలమైన కారణం ఒకటే, దావీదులో ఉన్నటువంటి తగ్గింపు జీవితం. దావీదులో ఉన్న తగ్గింపు జీవితాన్ని బట్టి, దీనత్వాన్ని బట్టి, అణకవను బట్టి, ఆ సాత్వికాన్ని బట్టి, ఆ మృదుత్వాన్ని బట్టి దేవదేవుడు అతనిని, అతని సంతతిని, అతని రాజ్యాన్ని హెచ్చించి స్థిరపరిచినట్లు లేఖనంలో వ్రాయబడింది. కనుక ప్రియులారా, మనం ఎంత ఉన్నతంగా ఆశీర్వదించబడినా, ఎంత ఉన్నతమైన స్థాయికి మనం ఎదిగినా సరే, మనం ఎప్పుడు ఒక సంగతి గుర్తుపెట్టుకోవాలి. నేను ఏ స్థితిలో నుంచి వచ్చాను, నన్ను ఎలాంటి పరిస్థితుల్లో దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. నేను ఈరోజు మంచి ఇండ్లు కట్టుకొని అందులో నెమ్మదిగా సుఖంగా నివాసం చేస్తున్నానంటే ఇది ఎలా అనుగ్రహించబడింది,
మంచి బట్టలు కట్టుకొని సంఘంలో, సమాజంలో, రక్త సంబంధుల మధ్యలో, బంధువుల మధ్యలో, స్నేహితుల మధ్యలో, సమకాలికుల మధ్యలో గౌరవంగా పేరు ప్రఖ్యాతులతో, కీర్తి ప్రతిష్టలతో ఆశీర్వాదకరంగా జీవించుచున్నానంటే ఈ జీవితం దేవుడు పెట్టిన భిక్ష, దేవుడు అనుగ్రహించిన కృప. ఇది దేవుని కృప తప్ప వేరొకటి కాదు అని ఎప్పటికప్పుడు నువ్వు ఏ బండలో నుంచి చెక్కబడ్డావో, ఏ గోతిలో నుంచి పైకి తీయబడ్డావో, ఎలాంటి పరిస్థితుల్లోంచి దేవుడు నిన్ను అంచెలంచెలుగా ఆశీర్వదిస్తూ ఉన్నతమైనటువంటి శిఖరాలు ఎక్కించాడో, ఈ విషయాలన్నీ తలంచుకుంటూ కృతజ్ఞత కలిగి నిండు మనసుతో ఎవరైతే తగ్గింపు జీవితం కలిగి ఉంటారో వాళ్ళ జీవితంలో వారి తర్వాత వాళ్ళ సంతానం ఆశీర్వాదకరంగా ఉంటుంది, వాళ్ళ రాజ్యం ఆశీర్వాదకరంగా ఉంటుంది, వాళ్ళ పిల్లలు దీవెనకరంగా ఉంటారు. వాళ్ళు చేయనిదంతా దేవుడు సఫలపరుస్తాడు. దేవుని స్తోత్రం. కొంతమందికి ఒక స్థితికి ఎదిగిన తర్వాత, ఒక ఉన్నతమైన స్థానాన్ని చేరుకున్న తర్వాత దేవుడు కనబడడు, సంఘం కనబడదు, దైవ సేవకులు కనబడరు, వాళ్ళ బంధువులు కనబడరు. అందుకని పెద్దలు అంటారు, నడి మధ్యలో ఐశ్వర్యం వచ్చినా, నరాల మధ్యలో పుండు పుట్టిన పట్టపగ్గాలు ఉండవు అని. కొంతమందిని చూడండి, మిడిమిడి జ్ఞానంతో చాలా విర్రవీగుతూ ఉంటారు, అతిశయపడుతూ ఉంటారు, గర్వాన్ని కంఠహారంలాగా ధరించుకొని విచిత్రంగా వ్యవహరిస్తూ ఉంటారు. కానీ దావీదు చూడండి, అతను సింహాసనాసీనుడైన, అతని ద్వారా దేవుడు ఎన్నో ఘన విజయాలు అనుగ్రహిస్తున్నా, అతని రాజ్యాన్ని దేవుడు స్థిరపరుస్తున్నా, అతని పక్షముగా నిలిచి బాహుచాచి బలమైన గొప్ప కార్యాలు జరిగిస్తూ వచ్చిన దావీదు చెప్తున్న మాట, నేను ఎంతటి వాడనో నా కుటుంబం ఏ పాటిది, నేను మిన్నల్లంటి వాడను, చచ్చిన కుక్క వంటి వాడను, నేను నరుడను కాదు పురుగును, నరుల చేత నిందించబడిన వాడను, తృణీకరించబడిన వాడను, నిరాకరించబడిన వాడను, ఎన్నిక లేనటువంటి వాడను. నన్ను మీరు ఎంత స్థితిలోని తీసుకొచ్చారంటే కేవలం మీ కృప, మీ కృప, మీ కృప అని నిత్యము దేవుని స్తుతిస్తూ తన తగ్గింపు జీవితాన్ని ప్రదర్శించాడు. అందుకే భక్తుడైనటువంటి యాకోబు అంటాడు, యాకోబు పత్రిక 4వ అధ్యాయం 8వ వాక్యంలో, ప్రభువు దృష్టికి మిమ్మును మీరు తగ్గించుకొనుడి, అప్పుడు ఆయన మిమ్మలను హెచ్చించును. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా హల్లెలూయా. మనం మనుషుల దృష్టిలో కొన్నిసార్లు తగ్గించుకున్నట్లుగా, అణకవగా ప్రవర్తించినట్లుగా, దీన మనసు కలిగి నడుచుకున్నట్లుగా, చాలా పద్ధతిగా, చాలా క్రమంగా భయపడుతూ జీవిస్తున్నట్లుగా కనబడవచ్చు. దైవ సేవకుల దృష్టిలో కానీ, ఇంటి వారి దృష్టిలో కానీ, తల్లిదండ్రుల దృష్టిలో కానీ మా పిల్లలు చాలా దీనత్వం కలిగి ఉంటారండి, అణకువగా ఉంటారండి, చాలా తగ్గింపండి, చాలా పద్ధతిగా ఉంటారని చెప్పుకోవచ్చు. కానీ దేవుని దృష్టిలో మీ జీవితం, మీ వ్యక్తిత్వం ఎలా ఉంది? దేవుని ఎదుట, దేవుని దృష్టి ఎదుట మిమ్మల్ని మీరు తగ్గించుకోగలిగితే, మీరు దీన మనసు కలిగి ప్రవర్తించగలిగితే, అణకువతో స్వస్థ బుద్ధితో ప్రవర్తించగలిగితే, తగిన సమయంలో రైట్ టైంలో ఊహించని రీతిగా సమాజం చూస్తూ ఉండగా, సమకాలికుల మధ్యలో, సహోదరుల మధ్యలో, అన్నదమ్ముల మధ్యలో, బంధుమిత్రుల మధ్యలో, ఆత్మీయుల మధ్యలో, అన్యజనుల ఎదుట నిన్ను హెచ్చించడం దేవుడు ప్రారంభిస్తాడు. అలా ప్రారంభించాలంటే దేవుని ఎదుట మనల్ని మనం తగ్గించుకుని ఒక ఉన్నతమైన అనుభవం ఉండాలి. మీకు ఇంకా వివరంగా చెప్తాను చూడండి. ఒకరోజు బాప్తిస్మం ఇచ్చి యోహోను ఈ రీతిగా చెప్తున్నాడు. ఆ మాట చదువుకుంటే బాగుంటుంది అనుకుంటాను. చూడండి, యోహోను సువార్త 3వ అధ్యాయం 30వ వాక్యం. ఆయన హెచ్చవలసి ఉన్నది, నేను తగ్గవలసి ఉన్నది. అక్కడ రాయబడిన మాట తలపైకే చూడండి, మీకు వివరంగా చెప్తాను. ఆయన హెచ్చవలసి ఉన్నది, నేను తగ్గవలసి ఉన్నది.
యోహోను ఇచ్చినటువంటి స్టేట్మెంట్. ఈ సాక్ష్యాన్ని మీరు ప్రతి ఒక్కళ్ళు గుర్తుపెట్టుకోవాలి. యోహోను గురించి మీరు చాలా జాగ్రత్తగా ప్రతి లేఖనాన్ని చదువుతూ వస్తే, యోహోను భూమి మీద పుట్టినటువంటి వారిలో, స్త్రీలకు జన్మించినటువంటి వారందరిలో యోహోను కంటే గొప్పవాడు పుట్టలేదు అని స్వయం సంభూతుడైనటువంటి యేసుక్రీస్తు వారే బాప్తిస్మమిచ్చి యోహోను గురించి సాక్ష్యం చెప్పాడు. అంతటి గొప్పవాడు, అంతటి ఘనుడు, అంతటి ప్రసిద్ధుడు భూప్రపంచ చరిత్రలో ఇంకా ఎక్కడ జన్మించలేదు, అంత గొప్పోడు అని చెప్పాడు. ఇంకా బైబిల్ చెప్తున్న మాట ఏంటంటే, అతడు మండుచు ప్రకాశించుచున్న దీపమై ఉండెను, మీరు కొంతకాలం అతని వెలుగులో ఉండుటకు ఇష్టపడితిరి అని యేసు ప్రభు వారు యోహాను గురించి సాక్ష్యం ఇచ్చాడు. చూడండి, స్త్రీలు కనిన వారందరిలో వారిలో యోహాను కంటే గొప్పవాడు పుట్టలేదంట. మరో చిత్రం, అతడు మండుచు ప్రకాశించుచున్నటువంటి దీపము అని రాయబడింది. మరొక చక్కని మాట, అతడు తల్లి గర్భమున పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండుకొనినటువంటి వాడు అని రాయబడింది. మరొక విచిత్రమైనటువంటి మాట ఏంటంటే, యోహాను నీతిమంతుడును పరిశుద్ధుడైనటువంటి మనుషుడని రాజులు, పట్టణ ప్రముఖులు, ఉన్నత అధికారులు, అతని బంధువర్గం అంతా ఎరిగి అతనికి భయపడతా వచ్చారు అని రాయబడింది. మరో చక్కని మాట, అరణ్యములో ఉన్నటువంటి యోహాను నొద్దకు దేవుని వాక్యము వచ్చెను అని వ్రాయబడింది. వాక్య ప్రత్యక్షత కలిగినటువంటి గొప్ప వ్యక్తి, వాక్యమై ఉన్న దేవుడు పదే పదే యోహాను దగ్గరికి వచ్చి దర్శనమిస్తూ ఉండేవాడు. అంత పరిశుద్ధుడు, అంత నీతిమంతుడు, అంత మండుచో ప్రకాశిస్తున్న దీపం, అంత పరిశుద్ధాత్మ అభిషేకం తల్లి గర్భములో నుంచి వచ్చింది మొదలుకొని ఆత్మపూర్ణుడుగా నడిపించబడినటువంటి వ్యక్తి. జీవిత పయనములో తుది శ్వాస విడిచేంత వరకు ఎక్కడ చిన్న మచ్చ కూడా లేనటువంటి మహిమ కలిగిన జీవితం జీవించినటువంటి వ్యక్తి సాక్ష్యం చెప్తున్నాడు యేసు ప్రభు గురించి. ఆయన హెచ్చవలసి ఉన్నది, నేనేమో తగ్గవలసి ఉంది. కనీసం నేను ఆయన చెప్పుల వారు విప్పుటకు కూడా యోగ్యుణ్ణి కాదు. దేవుని స్తోత్ర. యోహాను యేసుక్రీస్తు బంధువులండి. ఎందుకనంటే ఈ జకర్యా ఫ్యామిలీ, ఎలిజబెత్తు, మేరీ మాత వీళ్ళిద్దరూ దగ్గరి బంధువులు. కాబట్టి ఈ ఎలిజబెత్తు కుమారుడు యోహాను, మేరీ మాత కుమారుడు యేసుక్రీస్తు, వీళ్ళిద్దరు బంధువులు. వీరిలో జ్యేష్ఠుడు, పెద్దోడు, ముందుగా పుట్టినవాడు యోహాను. ముందుగా మార్గాలు సరళపరిచినవాడు యోహాను. అరణ్యములో స్వార్థ కేకలు వినిపించినవాడు యోహాను. దేవుని యొక్క మార్గములను సరళం చేసినవాడు యోహాను. ఎంతో నిష్టగా నియమ నిబంధనలతో అందరి దృష్టిని ఆకర్షించుకుని ఒక ప్రత్యేకమైనటువంటి ముద్ర కలిగి జీవించినవాడు యోహాను. ఇన్ని ప్రత్యేకతలు కలిగినటువంటి యోహాను అన్నాడు, నా జీవితంలో నేను ఎప్పుడు తగ్గించుకునే ఉండాలి, యేసుక్రీస్తు ఎప్పుడు హెచ్చించబడతానే ఉండాలి, ఆయన చెప్పుల వారు విప్పటానికి కూడా నేను యోగ్యుణ్ణి కాదు అన్నాడు. చూడండి ప్రియులారా, మన జీవితంలో ఎన్ని ప్రత్యేకతలున్నా, ఎంత ధనమున్నా, ధాన్యమున్నా, ఉన్నత ఉద్యోగములో కొనసాగుతూ ఉన్నా, ఉన్నతమైన పదవులను అలంకరించినటువంటి వ్యక్తులైన, సంఘంలో సమాజంలో గుర్తింపు పొంది ఘనపరచబడుతున్నటువంటి వ్యక్తులైన, ప్రార్థనాపరులైన, పరిశుద్ధులైన, నీతిమంతులైన, ఆత్మపూర్ణులైనటువంటి వ్యక్తులైన, వాక్య ప్రత్యక్షత కలిగినటువంటి వ్యక్తులైన, మితానుభవం కలిగిన వ్యక్తులైన, శ్రమల హారం ధరించుకున్నటువంటి వ్యక్తులైన, స్వార్థ పరిచర్యలో రాత్రింబగళ్ళు నడిపించబడుతున్నటువంటి వ్యక్తులైన మీరు దేవుని ఎదుటికి వచ్చేసరికి మీ నోట్లో నుంచి రావాల్సిన మాట ఏంటంటే, నా జీవితంలో నేను ఎంత కష్టపడినా, దేవుడు ఆజ్ఞాపించినవన్నీ నేను చేసిన నిష్ప్రయోజకుడైన దాసుడని ఆయన మహిమ కలిగిన మహారాజు. దేవుని స్తోత్ర. గట్టిగా బణలలోయ.
దేవుని ఎదుట ఎప్పుడు కూడా మనం హెచ్చించుకోవటానికి, అతిశయించడానికి, గర్వించడానికి మనలో ఏమీ లేదండి బాబు. మనం ఇంతలో కనబడి అంతలో మయమైపోయే ఆవిరి లాంటి వాళ్ళం, నీటి మీద బుడగలాంటి వాళ్ళం, సాగిపోతున్న నీడలాంటి వాళ్ళం, త్రోసు మీద ధూళి లాంటి వాళ్ళం, గడ్డి పువ్వు లాంటి వాళ్ళం. దేన్ని బట్టి అతిశయించాలి? దేన్ని బట్టి గర్వించాలి? లోకమంతా సంపాదించిన ఒక రోజుకి మనం ఈ జీవితాన్ని ముగించాల్సిందే. కానీ యేసుక్రీస్తు వారు సర్వయుగాలలో సజీవుడు, మహిమ కలిగినటువంటి గొప్ప దేవుడు. కనుక ఆయన అందరినీ హెచ్చించే దేవుడు, తగిన సమయంలో ఘనపరిచే దేవుడు, ఉన్నతమైన స్థాయికి మనల్ని తీసుకుని వెళ్ళే దేవుడని కృతజ్ఞత కలిగి మనం దేవుని సన్నిధికి సమీపించినప్పుడల్లా మనల్ని మనం తగ్గించుకొని, ప్రభువా ప్రభువా నా బ్రతుకు కాలమంతా నేను కృతజ్ఞుడనై మీ సాక్షిగా జీవించున్నట్లుగా, సిలువనందు మాత్రమే అతిశయించున్నట్లుగా, ప్రభువును బట్టి మాత్రమే అతిశయించున్నట్లుగా సహాయం దయచేయండి. ఐశ్వర్యాన్ని బట్టి నేను అతిశయించకూడదు, జ్ఞానాన్ని బట్టి నేను అతిశయించకూడదు, బల పరాక్రమములను బట్టి నేను అతిశయించకూడదు. ఎన్నటికీ నా జీవితంలో నీ కృపలను తలంచుకుంటూ, నీ మీద ఆనుకుని, దీన మనస్సు కలిగి, అణకవగలిగి, స్వస్థ బుద్ధి కలిగి, జీవితకాలం అంతా తగ్గింపు జీవితంతో నడిపించబడే భాగ్యం దయచేయమని మనం ప్రభు సన్నిధిలో వేడుకుంటే, మిమ్మల్ని బట్టి మీ కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు, మీ సంతతిని దేవుడు ఆశీర్వదిస్తాడు, మన సంఘాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. ఎక్కడికి వెళ్తే అక్కడ మీకు ఒక ఉన్నతమైన హెచ్చింపుని దేవుడు ప్రసాదిస్తాడు. దేవుని స్తోత్ర. గట్టి చెప్పండి హల్లెలూయా. యేసు ప్రభు పరలోకాన్ని విడిచి భూలోకానికి వచ్చాడు. ఆ తర్వాత శిలోమురాను మీద వేలాడదీసి చంపారు, రక్తాన్ని చిందించి ప్రాణం పెట్టాడు. ఆ తర్వాత యేసు ప్రభు ఎక్కడికి వెళ్ళిపోయాడు అని రాస్తుందంటే, పాతాళానికి దిగి వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళాడండి? పరలోక రాజ్యములో నుంచి భూమి మీదకి దిగొచ్చాడు. భూమి మీద నుంచి పాతాళానికి దిగెళ్ళాడు. అయిపోయింది యేసు ప్రభు చరిత్ర అని సాతానుగాడు గంతులు వేయటం ప్రారంభించాడు. విచిత్రం ఏంటంటే, బైబిల్ అంటుంది, అన్ని నామముల కంటే పైనామము ఆయనకు అనుగ్రహించబడినట్లుగా దేవుడు యేసుక్రీస్తుని అధికముగా హెచ్చించాడు. దేవునికి స్తోత్ర. గట్టి చెప్పండి హల్లెలూయా. దేవుడు యేసుక్రీస్తుని అధికముగా హెచ్చించడానికి అన్ని నామముల కంటే పై నామం ఆయనకు అనుగ్రహించబడటానికి గల కారణం ఏంటంటే, ఆయన దేవుని స్వరూపం గలవాడయుండి దేవునితో కూడా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనక తన్ను తాను తగ్గించుకున్నాడు. శిలువ మరణం నొందునంతగా తగ్గించుకుని, దాసుని స్వరూపం ధరించుకుని తన్ను తాను రిక్తునిగా చేసుకున్నాడు. ఎలా చేసుకున్నాడు అంటండి? రిక్తుడంటే ఏంటో తెలుసా మీకు? రిక్తుడంటే తెలుసా? రిక్తుడంటే అర్థం ఏంటంటే ఏమీ లేనివాడు. ఏమీ లేనివాడు. అన్నీ ఉన్న దేవుడు, సర్వము కలిగినటువంటి దేవుడు, సమస్తాన్ని మహత్తు గల మాట చేత కలుగజేసినటువంటి దేవుడు, సంపదల గని అయినటువంటి దేవుడట దాసుని స్వరూపం ధరించుకుని ఏమీ లేనివాడిగా, ప్రభావము లేనివాడిగా, మహిమ లేనటువంటి వాడుగా, ఐశ్వర్యము లేనివాడిగా, బలము లేనటువంటి వాడిగా మారిపోయాడట. అంత తగ్గింపు ఆయనలోకి ఎప్పుడైతే వచ్చిందో, సర్వశక్తిమంతుడైన దేవుడు యేసుక్రీస్తుని అందరికంటే అధికంగా హెచ్చించాడు. కనుక లోకరక్షకుడే అంత తగ్గింపు జీవితం కలిగి పరమును విడిచి భూమి మీదకి, భూమిని విడిచి పాతాళానికి తగ్గించుకుంటే మనల్ని మనం తగ్గించుకోలేమా అండి? ఈరోజు ఎన్నో కుటుంబాలలో కలతలకి, కన్నీళ్ళకి, మనస్పర్ధలకి, పోరాటాలకి, అంతు చిక్కని సమస్యలకి గల కారణం ఒక్కటేనండి, తగ్గింపు జీవితం లేకపోవటం. తగ్గింపు జీవితం. భార్యాభర్తల మధ్యలో ఒక చిన్న సమస్య ప్రారంభించబడినప్పుడు ఎవరో ఒకళ్ళు తగ్గించుకోవాలి. తగ్గించుకోకపోతే ఆ కుటుంబం కట్టబడటం, స్థిరపరచబడటం, 10 మందికి ప్రయోజనకరంగా ఉండటం అనేది జరగని పని జీవితంలో. కనుక ఒక కుటుంబం స్థిరపరచబడాలి, ఒక సంఘం స్థిరపరచబడాలి, ఒక వ్యక్తి ఆత్మీయ జీవితం స్థిరపరచబడి ఆశీర్వాదకరంగా హెచ్చించబడాలంటే ఆ వ్యక్తిలో
తగ్గింపు జీవితం ఎంతైనా అవసరం అవసరం అవసరం. నేనెందుకు తగ్గించుకోవాలి అనే ఆలోచనే మీకు రాకూడదు. తగ్గించుకుంటే చిన్న చూపు చూస్తారేమో, చులకనగా చూస్తారేమో, నిర్లక్ష్యం చేస్తారేమో, పట్టించుకోరేమో. ఆడంతేలేండి, పెద్దానికి తగ్గింపు అంటాడు, చేతగానోడు అనుకుని కొంతమంది బెట్టుగా ఉండటానికి ప్రయత్నం చేస్తారు. అలా ఉండొద్దండి. దేవుని బిడ్డలు ఎంత తగ్గించుకుంటే అంతగా దేవుని కృప పొంది హెచ్చింపబడుదురుగాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. చూడండి, దావీదు సంతానాన్ని దేవుడు హెచ్చించడానికి, దావీదు సంతానానికి ఘనతను కలుగు చేయటానికి, దావీదు యొక్క రాజ్యాన్ని స్థిరపరిచి తరతరాలలో ఆశీర్వాదకరంగా నిలవబెట్టడానికి గల ప్రబలమైనటువంటి కారణం ఏంటంటే దావీదులో ఉన్న తగ్గింపు జీవితం. రెండో మాట చెప్తాను చూడండి. దావీదు సంతతికి అనుగ్రహించబడిన ప్రత్యేకతలు, ఆ ప్రత్యేకమైన ఆశీర్వాదాలు పొందటానికి గల కారణాలు మీతో చెప్తున్నాను ఈ పూట, జాగ్రత్తగా ఆలకించండి. రెండవ మాట, రాజుల మొదటి గ్రంథం 2వ అధ్యాయం 33వ వాక్యం. ప్రాణదోషమునకు యోవాబును అతని సంతతి వారును సదాకాలము ఉత్తరవాదులు గాని, ఈ మాట నోట్ చేసుకోండి, దావీదునకును అతని సంతతికిని అతని కుటుంబీకులకును అతని సింహాసనమునకును సమాధానము యెహోవా వలన ఎన్నటెన్నటికీ కలిగి ఉండునుగాక. అందరు గట్టిగా చేతులైతే ఆమేన్ చెప్పుకోండి. ఆమేన్, ఆమేన్. ఇక్కడ ఒక సుందరమైన మాట రాయబడింది, చాలా అవసరమైన మాట. అందరు తలపైకి చూడండి, మీకు వివరంగా చెప్తాను. దావీదునికిని అతని సంతతికిని అతని కుటుంబీకులకును అతని సింహాసనమునకును సమాధానము ఎన్నటెన్నటికి కలిగి ఉండును అనే ఒక చక్కని మాట మనం గమనిస్తాం. చూడండి, దావీదు సంతతి మొదట హెచ్చించబడినట్లు మనం చదువుకున్నాం. ఆ హెచ్చింపు కారణం అతనిలో ఉన్న తగ్గింపు అని ధ్యానం చేశాం. రెండవది ఇక్కడ రాయబడిన మాట చూడండి, దావీదుకి అతని సంతానానికి అతని కుటుంబ సభ్యులకి అతని యొక్క సింహాసనానికి అతని రాజ్యానికట ఎన్నటన్నటికీ సమాధానం స్థిరపరచబడింది అని బైబిల్ చెప్తుంది. చూడండి ప్రియులారా, ఒక చక్కని కుటుంబం, ఒక ఆదర్శవంతమైన కుటుంబం, ఒక ఆశీర్వదించబడిన కుటుంబం, సమాధాన సామ్రాజ్యం స్థాపించబడినటువంటి కుటుంబం ఏదైనా ఉంది చరిత్ర పుటలంటే దావీదు కుటుంబం అని మనం గుర్తుపట్టాలి. ఇక్కడ చూడండి, దావీదుకి సమాధానం ఎన్నటన్నటికీ స్థిరపరచబడిందట. దావీదు సంతానం అంతటికీ సమాధానం ఎన్నటన్నటికీ స్థిరపరచబడిందట. దావీదు కుటుంబం అంతటికి, అతని అన్నదమ్ములకు కానీ బంధువర్గానికి కానీ రక్త సంబంధులందరికీ సమాధానం స్థిరపరచబడిందట. అతని యొక్క సింహాసనానికి అతని యొక్క అధికార బలానికి సమాధానం స్థిరపరచబడినట్లుగా బైబిల్ గ్రంథం చెప్తుంది. మీ కుటుంబ వ్యవస్థలో మీరు మొదట సమాధానంగా ఉండాలి. రెండవది, మీ సంతానంతో మీరు సమాధానంగా ఉండాలి. మీ కుటుంబ సభ్యులందరితో మీరు సమాధానంగా ఉండాలి. మీరు ఉద్యోగం చేసే స్థలంలో, వ్యాపారం చేసే స్థలంలో, పనులు చేసే స్థలంలో, సంఘంలో, సమాజంలో మీరు వెళ్తున్న ప్రతి చోట అందరితో అన్ని వేళలా ఎటువంటి మనస్పర్ధలు, విభేదాలు, భిన్నాభిప్రాయాలు, గొడవలు, అశాంతి, అనైక్యత లేకుండా అందరితో శక్యమైనంత వరకు, సాధ్యమైనంత వరకు సమాధానం కలిగి నడిపించబడాలి అని అంటే తప్పనిసరిగా దేవుని ఆశీర్వాదం మన మీదకి, మీ సంతతి మీదకి దిగి రావాలి. దేవునికి స్తోత్ర. గట్టిగా చెప్పండి హల్లెలూయా. చూడండి, విచిత్రమైన మాట రాయబడింది. దావీదు యొక్క జీవితంలో అతనికి సమాధానం ఎన్నటన్నటికీ స్థిరపరచబడిందట. అతని సంతానం అంతా సమాధానంగా ఉండటానికి ఎన్నటన్నటికీ స్థిరపరచబడ్డారట. అతని కుటుంబ సభ్యులందరూ సమాధానంగా ఉన్నారట.
అతని సింహాసనం అనగా అతని రాజ్యం, అతని దేశంలో ఉన్న ప్రజలందరూ కూడా సమాధానంగా జీవిస్తూ ఉన్నారట. ఎక్కడికి వెళ్ళినా సమాధానం నదిలాగా ప్రవహిస్తుంది. ఎక్కడికి వెళ్ళినా అందరూ సమాధానంగా సంతోషంగా జీవిస్తున్నారు. ఎక్కడ గొడవలు కానీ, రక్తపాతాలు కానీ, మారణకాండ కానీ జరగకుండా ప్రజలంతా ఐక్యతతో, ప్రేమ అనురాగాలతో, సమాధానంతో, సౌఖ్యంతో నడిపించబడతా ఉన్నారు. కారణం ఏంటంటే ఎన్నటెన్నడికి దావీదు రాజ్యానికి, దావీదు సంతతికి, దావీదు కుటుంబానికి సమాధానం స్థిరపరచబడెను, సమాధానం స్థిరపరచబడెను అని బైబిల్ గ్రంథం చెప్తుంది. కనుక దేవుని నమ్ముకున్నటువంటి పిల్లలమైన మనమంతా దేవుడు అనుగ్రహించే సమాధానాన్ని మొదట మనం అనుభవించాలి. మన కుటుంబాల్లో సమాధానం ఉండాలి, సంఘంలో సమాధానం ఉండాలి, పనిచేసే స్థలాల్లో సమాధానం ఉండాలి. ఎక్కడికి వెళ్ళినా సరే మన బ్రతుకు దినములన్నిట మనల్ని బట్టి మన పరిసర ప్రాంతాలన్నీ కూడా సమాధానంగా మార్చబడునుగాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఒక చక్కని మాట మీతో చెప్తాను. సమాధానం అనేది మీకు, మీ సంతానానికి, మీకు, మీ రాజ్యానికి, మీకు, మీ బంధువులకు, మీకు, మీ కుటుంబానికి, మీకు, మీ కలిగిన సమస్తానికి దేవుని సమాధానం ఎన్నటెన్నటికి కలగాలి. అసమాధానం, అనైక్యత చోటు చేసుకోకుండా బ్రతుకు కాలమంతా సమాధాన సామ్రాజ్యం స్థాపించబడి ధైర్యంతో, సంతోషంతో జీవించాలంటే ఇది సాధ్యమేనా? ఈ సమాధాన సామ్రాజ్యం ఎన్నటెన్నటికి స్థిరపరచబడేదానికి ఒక చక్కని చిట్కా, సూత్రం బైబిల్లో నుంచి మీకు చదివి వినిపిస్తాను. చూడండి, లేవియా కాండం 4వ అధ్యాయం 31వ వాక్యం. మరియు సమాధాన బలి పశువు యొక్క క్రొవ్వును తీసినట్లే దీని క్రొవ్వంతటిని తీసివేయవలెను. యెహోవాకు ఇంపైన సువాసనగా యాజకుడు బలిపీఠము మీద దాన్ని దహింపవలెను. అట్లు యాజకుడు అతని నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయగా అతనికి క్షమాపణ కలుగును. దేవునికి స్తోత్ర. అందరు చెప్పండి గట్టిగా హల్లెలూయా. సమాధానం మీ కుటుంబాల్లో అనుగ్రహించబడాలి. మీ సంతానం అంతటికీ సమాధానం అనుగ్రహించబడాలి. మీ సింహాసనానికి సమాధానం అనుగ్రహించబడాలి. మీ కుటుంబానికి సమాధానం అనుగ్రహించబడాలి. మన సంఘానికి సమాధానం అనుగ్రహించబడాలి అని మీరు కోరుకుంటే మీరు చేయాల్సిన కార్యం ఏంటంటే క్రొవ్వంతటిని తీసివేసి బలిపీఠము మీద పూర్తిగా దహించాలట. అప్పుడు దేవుని వలన మీకు క్షమాపణ కలుగుతుంది. ఆ మీదట మీకందరికీ గొప్ప సమాధానం అనుగ్రహించబడుతుంది. దేవునికి స్తోత్ర. ఈ రోజున ఎన్నో కుటుంబాలలో భార్యాభర్తల మధ్యలో సమాధానం లేకపోవటానికి, అన్నదమ్ముల మధ్యలో సమాధానం లేకపోవటానికి, అత్త కోడల మధ్యలో సమాధానం లేకపోవటానికి, ఇంటివారే విరోధులుగా మార్చబడి కుమార్తె తల్లి మీదకి లేపబట్టడానికి, కుమారుడు తండ్రి మీదకి కాలెత్తటానికి, అత్త మీదకి కోడలు ఉవ్వెత్తున ఎగిసిపట్టడానికి, కుటుంబ సభ్యులు ఒకరిని ఒకరు దూషించుకొని, దుర్భాషలాడుకొని, కొట్టుకుని, తిట్టుకొని, అవమానాల పోలై నలుగురు మధ్యలో నవ్వులు పోలవటానికి, ఈ అశాంతి ఆవేదనలకు కారణం ఏంటంటే గుండెల్లో పేరుకుంటున్నటువంటి కొవ్వు, కన్నుల్లో పేరుకుంటున్నటువంటి కొవ్వు, శరీర అవయవాలలో ఎక్కడ పడితే అక్కడ విచ్చలవిడిగా పేరుకుపోతున్నటువంటి క్రొవ్వును బట్టి ఎన్నో కుటుంబాల్లో సమాధానం లేకుండా పోతుంది. అందుకని బైబిల్ అంటుంది, సమాధాన బలి పశువుని బలిపీఠం మీద అర్పించేటప్పుడు ఒక వ్యక్తికి క్షమాపణ కలిగి సమాధానం అనుగ్రహించబడాలంటే ఆ వ్యక్తి జీవితంలో ఉన్నటువంటి కొవ్వంతా పూర్తిగా బయటికి తీయాలి. తీసిన కొవ్వుని ఏం చేయాలంటే
బలిపీఠం మీద నిప్పుల మీద తీసుకెళ్ళి కొవ్వంతా దహించబడేటట్లు, కొవ్వంతా కాల్చబడేటట్లు, కొవ్వు కనబడకుండా కరిగిపోయేదాకా బలిపీఠం మీద కాల్చబడేటట్లుగా బలిపీఠం మీద పెట్టాలి. అప్పుడే ఆ వ్యక్తి యొక్క పాప ప్రాయశ్చిత్తం కలుగుతుంది. అప్పుడే ఆ వ్యక్తి అందరితో సమాధానంగా ఉండగలుగుతాడు. దేవునికి స్తోత్ర. గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఈరోజు మీకు దేవుని యొద్ద నుండి క్షమాపణ కలగాలి. ఇంపైన సువాసనగా మీరు దేవుని చేత అంగీకరించబడాలి. దేవుని ద్వారా వచ్చే సమాధానం మీ కుటుంబాల్లో స్థిరపరచబడాలని కోరుకుంటే మీలో ఏ కొవ్వు ఉండకూడదు. కొవ్వు ఇక్కడ గర్వానికి, అతిశయానికి, అహంకారానికి గుర్తుగా వ్రాయబడింది. చూడండి, కొంతమంది అందచందాలను బట్టి గర్విస్తారు, ఆస్తిపాస్తులను బట్టి గర్విస్తారు, పదవిని బట్టి, పదిలమైన గూడును బట్టి గర్విస్తారు, ఉద్యోగాన్ని బట్టి గర్విస్తారు, రాబడిని బట్టి గర్విస్తారు, పిల్లలను బట్టి గర్విస్తారు, వాళ్ళ జ్ఞానాన్ని బట్టి గర్విస్తారు, వాళ్ళ కలిగినటువంటి ఐశ్వర్యాన్ని బట్టి గర్విస్తారు, వారి యొక్క వంశ వృక్షాన్ని బట్టి గర్విస్తారు, వారి యొక్క స్థితిగతులను బట్టి గర్విస్తూ ఉంటారు. ఈ గర్వం ఏం చేస్తుందంటే ఎవరి దగ్గరికి వెళ్ళనీదు, ఎవరితో సమాధానంగా ఉండనీదు, అందరితో ఐక్యతగా సమాధానంగా కలిసిమెలిసి జీవించడానికి వీళ్ళని సమాజంలో రానీదు. మీరు ప్రత్యేకించబడిన వాళ్ళు, మీ కులం గొప్పది, మీ ఉద్యోగం గొప్పది, మీ స్థితి గొప్పది, మీ స్థాయి గొప్పది, నువ్వేమనుకుంటున్నావు అని నీ మనస్సాక్షి అప్పుడప్పుడు నేను రెచ్చగొడతా ఉంటే నువ్వు పిచ్చోడు అయిపోయి ఎవరితో సమాధానంగా ఉండకుండా అందరితో గొడవలు పెట్టుకుంటూ ఉంటావు. కొంతమందిని చూడండి, వాళ్ళు ఎక్కడున్నా సరే, ఏ సామ్రాజ్యంలో ఉన్నా సరే, ఏ సేవకు టైంలో అయినా సరే వాళ్ళ ద్వారానే గొడవలు వస్తూ ఉంటాయి. ఎందుకు వస్తున్నాయి వీటి ద్వారా గొడవలు అంటే, మంచిగానైనా సరే చెడుగానైనా సరే నేను సేవకుల గుండెల్లో ఉండాలి, సేవకుల నోట్లో నాంతా ఉండాలి, సంఘంలో అందరూ నా గురించి చెప్పుకుంటూ ఉండాలి. మంచి కానీ చెడు కానీ ఏదైనా నా గురించి చెప్పుకుంటూ ఉండాలి, నా గురించి ప్రచారం మాత్రం జరుగుతూ ఉండాలి. అందుకోసం నేను ఎలాంటి దౌర్భాగ్యమైన పని ఏం చేస్తానో కొంతమంది హృదయాన్ని కఠినపరుచుకుని గర్వంతో మాట్లాడటం, గర్వంతో ప్రవర్తించడం, గర్వంతో వాళ్ళు చేయకూడని దౌర్భాగ్యమైన కార్యాలు చేయటానికి సాహసిస్తూ ఉంటారు కొంతమంది. చూడండి ప్రియులారా, మీలో ఉన్నటువంటి కొవ్వు అంతటిని తీసి బలిపీఠపు నిప్పులతో తగలబెడితేనే అందరితో మీరు సమాధానంగా సంతోషంగా జీవించగలుగుతారు. దేవునికి స్తోత్ర. గట్టిగా చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. కొవ్వు మీలో ఉన్నంత వరకు చాలా ప్రమాదాలు జరుగుతాయి. చూడండి, కొలెస్ట్రాల్ ఎక్కువైందనుకోండి, ఉండాల్సిన కొలెస్ట్రాల్ కంటే ఎక్కువ కొలెస్ట్రాల్ ఎక్కువైందనుకోండి, గుండె జబ్బులు వచ్చే ప్రమాదం, పక్షవాతం వచ్చే ప్రమాదం, బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే ప్రమాదం, షుగరు బీపీలు పెరిగే ప్రమాదం, హార్మోన్స్ అన్నీ అన్బ్యాలెన్స్ అయిపోయే ప్రమాదం ఉంది. అన్ని రోగాలకి కారణం ఏంటంటే కొవ్వు అధికంగా పేరుకోవటం, కొవ్వు అధికంగా పేరుకోవటం. కనుక మొదట మీరు ఏం చేయాలంటే కొవ్వు వలవండి, కొవ్వును తీయండి. తీసిన కొవ్వుని కొవ్వొత్తులు చేసుకోవటం కాకుండా బలిపీఠం మీద పెట్టి పూర్తిగా కరగబెట్టండి కనబడకుండా. అప్పుడు మీరు దేవుడు మిమ్మల్ని అంగీకరిస్తాడు, అందరితో మీకు సమాధానం కలిగింది. దేవుని స్తోత్ర. ఒక దైవజనుడు చెప్తుంటే విన్నాను, దేవుని పిల్లలట కత్తిరిలాగా ఉండకూడదట, సూదిలాగా ఉండాలట. ఎలా ఉండాలండి చెప్పండి గట్టిగా. సూదిలాగా అంటే అందరిని పొడవమని కాదు. సూది ఏం చేసిద్దంటే కలుపుకుంటా పోద్దాయి, రెండు ముక్కల్ని, రెండు క్లాతుల్ని కలుపుకుంటా పోద్దాయి. అది కత్తిరి ఏం చేస్తుందంటే ఏకంగా ఉన్నటువంటి ముక్కని కత్తిరిస్తూ ఉంటుంది, వేరు చేస్తూ ఉంటుంది. కనుక మీరు కత్తిరిలాగా ఎంతో పటిష్టంగా, దృఢంగా, స్థిరంగా, అన్యోన్యంగా ఉన్న కుటుంబాలని విడగొట్టే వారిగా ఉండకూడదు, కానీ అందరినీ సాధ్యమైనంత వరకు కలిపేవారిలాగా, సమాధానపరిచేవారిలాగా, స్థిరపరచేవారిలాగా మీరు ఉండాలని దేవుని వాక్యం తెలియజేస్తుంది. దేవునికి స్తోత్ర. రోజు గోరంట్లలో ఇద్దరు డ్రైవర్లు కొట్టుకున్నారు. అసలు మామూలు కొట్టుకోలా, ముక్కులమ్మంటే చెవులమ్మంటే రక్తం వచ్చేటట్లుగా కొట్టుకున్నారు. ఒకరినొకరు బాగా
గీక్కున్నారు, ముఖమంతా ఆ చర్మం అంతా ఊడిపోయేటట్లుగా. ఆ తర్వాత ఆ రోజు బల్లారాధన జరుగుతుంది. యేసన్న గారి దగ్గరికి వస్తే వాళ్ళు, యేసన్న గారు అన్నాడు, మీరు బల్లలో పాలు పంపులు పొందాలంటే మొదట మీరు సమాధాన పడాలి. సమాధానం లేకుండా బల్ల తీసుకోకూడదు. భక్తులారా, తెల్ల బట్టలు వేసుకుని పెద్ద బైబిల్ తీసుకుని వారం మందిరానికి వస్తున్నారు కదా, మీరు గొడవలతో, అశాంతితో, అసమాధానంతో, ఒకళ్ళొకళ్ళు కిందకి పైకి చూసుకుంటా, పళ్ళు నోరుతా, తలలు ఊపుతా, పళ్ళు పటపట కొరుగుతూ ఉంటా బల్ల తీసుకుంటే భయంకరమైన శాపం వచ్చింది, రోగాలు వస్తాయి, అకస్మాత్తుగా గుండాకి చచ్చిన చేస్తారా దుర్మార్గులారా, నా మాటిని మొదట సమాధాన పడండి అంటే యేసన్న గారి మాటలకి వాళ్ళకి భయం వేసి బయటికి వెళ్ళారు. ఇద్దరు బయటికి వెళ్ళారు. మొదట తప్పు చేసిన వ్యక్తి, మొదట చేయి చేసుకున్న వ్యక్తి అతని దగ్గరికి వెళ్ళి అన్నాడు, ఇదిగో క్షమించుకో, ఏదో పొరపాటు జరిగిందిలే అన్నాడు. ఆడన్నాడు, క్షమించుకున్నాలే పో అన్నాడు. క్షమించుకున్నాలే పో. అది నిజంగా క్షమించినట్లేనా, క్షమాపణ కోరినట్టేనా, సమాధాన పడినట్లేనా? గమనించండి, మీ జీవితంలో ఎన్నటన్నటికీ సమాధానం ఉండాలంటే ఒక మాట మీరు గుర్తుపెట్టుకోవాలి. నీ సహోదరుడు కానీ, నీ బంధువు కానీ, ఒక ఆత్మ సంబంధమైన సహోదరుడే కానీ నీకేదైనా కీడు చేస్తే, నిన్ను అవమానపరిస్తే, నీ పేరు చెడ్డదని కొట్టివేసి 10 మందిలో ప్రచారం చేస్తూ ఉన్నట్లు నీకు తెలిస్తే, మొదట అతగాడు చేసినటువంటి ఆ కీడు, ఆ చెడు కార్యం అంతటిని పూర్తిగా నువ్వేం చేయాలంటే క్షమించాలి. చెప్పండి, నోర్తే చెప్పండి. నీవు ఏ విషయాలనైతే క్షమించావో ఆ విషయాలన్నిటిని పూర్తిగా మర్చిపోవాలి. ఆ విషయాలను పూర్తిగా మర్చిపోవాలి. క్షమించాలి, క్షమించిన దాన్ని ఏం చేయాలి? మర్చిపోవాలి. ఈ 2 కార్యాలు ఏ వ్యక్తిలో జరుగుతాయో ఆ వ్యక్తి ఎప్పుడు సమాధానంగా ఉంటాడు. దేవునికి స్తోత్ర. కొంతమంది క్షమిస్తారు, భార్యని క్షమిస్తారు, పిల్లల్ని క్షమిస్తారు, తల్లిదండ్రులు క్షమిస్తారు, దైవ సేవకులను క్షమిస్తారు, విశ్వాసులను క్షమిస్తారు. కానీ క్షమించిన దాన్ని మనసులోనే పెట్టుకుని అవకాశం కొరకు ఎదురు చూస్తూ ఉంటారు. అలాంటి పనులు చేస్తే ఎన్నటన్నటికీ మీకు సమాధానం కలగదు. ఎన్నటన్నటికీ మీకు సమాధానం ఉండాలంటే క్షమించాలి, క్షమించిన దాన్ని పూర్తి స్థాయిలో మర్చిపోవాలి. అప్పుడే సమాధాన బంధం, ఆత్మ కలిగించే ఐక్యత మీకు అనుగ్రహించబడతాయి. మీకు, మీ సంతానానికి, మీ రాజ్యానికి, మీ కుటుంబానికి, మీ సంఘానికి తరతరాలలో ఎన్నటెన్నటికి సమాధానమే స్థిరపరచబడునుగాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. గట్టిగా చెప్దామండి హల్లెలూయా. సమాధానంగా ఉండాలి. విశ్వాసులు మందిరానికి వచ్చే వాళ్ళంతా ఒకరితో ఒకళ్ళు ఎలా ఉండాలంటే సమాధానంగా ఉండాలి. ఆ సమాధానం ఎట్లా ఉండాలంటే ఉప్పు వేసినట్లు రుచి కలిగినట్టుగా ఉండాలి అని యేసు ప్రభువారు చెప్పారు. ఉప్పు చూడండి, మీకు చెప్తాను, ఉప్పు సంగతి చెప్తాను చూడండి. ఉప్పు కారంలో కలిసిపోద్ది, నీళ్ళల్లో కలిసిపోద్ది, పాలల్లో కలిసిపోద్ది, చికెన్ బిర్యానీలో కలిసిపోద్ది, ఫ్రాన్స్ బిర్యానీలో కలిసిపోద్ది, మటన్ బిర్యానీలో కలిసిపోద్ది, పప్పుచారులో కలిసిపోద్ది, ఆకుకూరల్లో కలిసిపోద్ది, బెండకాయ కూరలో, బీరకాయ కూరలో, దొండకాయ కూరలో కలిసిపోద్ది. దేనిలోనైనా సరే మీరు ఉప్పేసి చూడండి, అది కల్లుప్పు కానీ లేకపోతే సాల్ట్ కానీ వేసి చూడండి, ఏదైనా సరే నెమ్మదిగా కరిగిపోయి దాని మాధుర్యాన్ని ఇవ్వటానికి ప్రయత్నం చేస్తుంది. నేను దీంట్లో కరగనండి, దీంట్లోనే కరుగుతాను, దీంట్లో కరగనండి, దీంట్లోనే కరుగుతా, ఏ ఉప్పు కూడా అనదో. అలా అందనుకో, ఆ ఉప్పుని తీసి బయట పారేస్తారు. అది మనుషుల చేత తొక్కబట్టడానికే కానీ మరి దేనికి అది పనికిరాదు. మీరు కూడా కలవము, మా రుచిని ఇవ్వము, మేమెందుకు కరగాలి, మేమెందుకు కలవాలి, మేమెందుకు ఏకమవ్వాలి అందరితో అని అన్నారనుకో, మీరు మనుషుల చేత బయట పారవేయబడతారు, మనుషుల చేత తొక్కబట్టడానికే కానీ మరి దేనికి పనికి రాకుండా పోతారు జీవితంలో. అందరికీ ప్రయోజనకరంగా ఉండాలి, అందరికీ ఆశీర్వాదకరంగా ఉండాలంటే మీలో మీరు ఉప్పు సారం గలవారై ఉండి ఒకరితో ఒకరు సమాధానంగా ఉందుముగాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. మన కులస్తులతో కాదు మనం సమాధానంగా ఉండాల్సింది. నిన్ను నిత్యము పొగిడే వాళ్ళతో కాదు నువ్వు సమాధానంగా ఉండాల్సింది. నీకు భజన చేసే వాళ్ళతో కాదు నువ్వు సమాధానంగా ఉండాల్సింది. నీకు నెల నెల అప్పులు ఇచ్చే వాళ్ళతో కాదు నువ్వు సమాధానంగా ఉండాల్సింది.
అందరితో సమాధానంగా ఉండాలి, అందరితో ఐక్యతగా ఉండాలి. సమాధానం ఎక్కడ ఉండదో సాతాను శక్తులు అక్కడ స్వైర విహారం చేస్తాయి. అక్కడ గందరగోళం, అల్లర్లు, భయంకరమైన పోరాటాలు ప్రారంభించబడతాయి. కనుక ప్రియులారా, మీ కుటుంబాల్లో అల్లర్లు జరగకుండా, అవమానాలు జరగకుండా, కొట్లాటలు జరగకుండా, పోరాట బేరి మారుమ్రోగకుండా సమాధానంగా ఉండాలని కోరుకుంటే అన్ని విషయాల్లో మీరు అందరితో కలివిడిగా సమాధానంగా ఐక్యతగా ఉండటానికి మీరు ప్రయత్నం చేయండి. అలాగను మీరు చేశారంటే మిమ్మును బట్టి మీ సంతానానికి, మీ కుటుంబానికి, మీ రాజ్యానికి ఎన్నటెన్నటికి సమాధానమే స్థిరపరచబడునుగాక. 3వ మాట చదువుకుందాం, చూడండి, చాలా ప్రాముఖ్యమైన మాట. జకర్యా గ్రంథం 12వ అధ్యాయం 8వ వాక్యం 10వ వాక్యం చదువుకుందామండి. ఆ కాలమున యెహోవా యెరూషలేము నివాసులకు సంరక్షకుడుగా ఉండును. ఆ కాలమున వారిలో శక్తిహీనులు దావీదు వంటి వారుగాను, దావీదు సంతతి వారు, నోట్ చేసుకోండి, దావీదు సంతతి వారు దేవుని వంటి వారుగాను, జనుల దృష్టికి యెహోవా దూతల వంటి వారుగాను ఉందురు. 10వ వాక్యం, దావీదు సంతతి వారి మీదను యెరూషలేము నివాసుల మీదను కరుణనొందించు ఆత్మను, విజ్ఞాపన చేయు ఆత్మను నేను కుమ్మరించదను. దేవునికి మహిమ కలుగునుగాక. అందరూ సంతోషంగా చెప్దామండి. హల్లెలూయా, హల్లెలూయా. సంతోషమందైన శ్రమల ఎందైనను నా స్తుతి కీర్తనకు ఆధారము నీవు. సంతోషమందైన శ్రమల ఎందైనను, అందరు చప్పలు కొట్టాలి గట్టిగా, కలిసి పాడదాం గట్టిగా గంభీర స్వరంతో. సంతోషమైన శ్రమల ఎందైనను నా స్తుతి కీర్తనకు ఆధారము నీవు. శుద్ధ సువర్ణముగా నన్ను మార్చుచున్నావు ఆరాధ్యుడా యేసయ్యా. నీతో నానుబంధం మాధుర్యమే ఆరాధ్యుడా యేసయ్యా. నీతో నానుబంధం మాధుర్యమే. నీతో నా జీవితం సంతోషమే. నీతో నా అనుబంధం మాధుర్యమే. నీతో నా జీవితం, చప్పట్లు కొడాలి గట్టిగా. నీతో నా అనుబంధం మాధుర్యమే. గట్టిగా చప్పట్లు కొడదాం. గ్లోరీ, హల్లెలూయా. అందరూ హుషారుగా చప్పట్లు కొట్టాలి. గ్లోరీ, గ్లోరీ, హల్లెలూయా. ఆకాశమందుండి ఆశీర్వదించితివి అభాగ్యుడనైన నేను. గట్టిగా. ఆకాశమందుండి ఆశీర్వదించితివి అభాగ్యుడనైన నేను కనికరింపబడితిని. నీలో నిలుచుటకు బహుగా ఫలించుటకు నూతన కృపలతో నన్ను నింపుచున్నావు. నీలో నిలుచుటకు బహుగా ఫలించుటకు నూతన కృపలతో నన్ను నింపుచున్నావు ఆరాధ్యుడా యేసయ్యా.
యేసయ్యా నీతో నా మాధుర్యమే ఆరాధ్యుడా యేసయ్యా నీతో నా మాధుర్యమే భీకర ధ్వని గల మార్గమునందు నన్ను స్నేహించిన నా ప్రియుడవు నీవు భీకర ధ్వని గల మార్గమునందు నన్ను స్నేహించిన నా ప్రియుడవు నీవు కలనైన మారువాను నీవు నడిపిన మార్గం క్షణమైన విడువను నీతో సహవాసం కలనైన మారువాను నీవు నడిపిన మార్గం క్షణమైన విడువను నీతో సహవాసం కలనైన మారువాను నీవు నడిపిన మార్గం క్షణమైన విడువను నీతో సహవాసం కలనైన మారువాను నీవు నడిపిన మార్గం క్షణమైన విడువను నీతో సహవాసం ఆరాధ్యుడా యేసయ్యా ఆరాధ్యుడా యేసయ్యా ఆరాధ్యుడా యేసయ్యా నీతో నానుబంధం మాధుర్యమే నీతో నానుబంధం మాధుర్యమే నీతో నానుబంధం మాధుర్యమే నీతో నానుబంధం మాధుర్యమే నీతో నా జీవితం సంతోషమే నీతో నా జీవితం సంతోషమే నీతో నా జీవితం సంతోషమే నీతో నా అనుబంధం మాధుర్యమే నీతో నా అనుబంధం మాధుర్యమే నా యేసయ్యా కృప చూపుతున్నావు నా యేసయ్యా నడిపించుతున్నావు స్ఫూర్తి ప్రదాతవై ఆరాధ్యుడా యేసయ్యా ఆరాధ్యుడా యేసయ్యా నీతో నా అనుబంధం మాధుర్యమే నీతో నా అనుబంధం మాధుర్యమే మాధుర్యమే నీతో నా అనుబంధం మాధుర్యమే నీతో నా అనుబంధం మాధుర్యమే నీతో నా అనుబంధం మాధుర్యమే ఆరాధ్యుడా యేసయ్యా ఆరాధ్యుడా యేసయ్యా ఆరాధ్యుడా ఆరాధ్యుడా యేసయ్యా 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 నా 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 యేసయ్యా హల్లెలూయా హల్లెలూయా దావీదుకి దావీదు సంతానము హెచ్చించబడి గణపరచబడి ఉన్నతమైన స్థానంలో ఉండటానికి మొదటి కారణం దావీదులో ఉన్నటువంటి తగ్గింపు జీవితం. రెండవది దావీదుకి అతని సంతతికి అతని కుటుంబీకులకు అతని సింహాసనానికి ఎన్నటన్నిటికీ సమాధానం స్థిరపరచబట్టడానికి కారణం అతడు తనలో ఉన్న కొవ్వంతా తీసి బలిపీఠం మీద దహించి
దేవుని యొద్ద నుండి క్షమాపణ పొందుకుని అందరితో సమాధానంగా ఉండటానికి ఇష్టపడ్డాడు. మూడవదిగా ఇక్కడ మనం చదువుకున్నటువంటి ఒక శ్రేష్టమైన మాట చెప్తున్నాను, తలపైకి చూడండి. ఒక కాలం రాబోతుంది, ఆ కాలంలో యెరూషలేము నివాసులందరికీ, అనగా జీవమగల దేవుని సంఘములో ఉన్న పరిశుద్ధులందరికీ యెహోవా దేవుడు సంరక్షకుడుగా ఉంటాడు, కాపాడే కరుణా సంపన్నుడుగా నిలిచి ఉంటాడు. సమస్త కీడులో నుంచి సంఘ బిడ్డలందరినీ కాపాడతాడు, ఆశ్చర్యకరంగా వారిని పోషిస్తాడు, నిజముగా నిండుగా దీవించడం ప్రారంభిస్తాడు. ఆ దినములలో యెరూషలేములో ఉన్నటువంటి నివాసులందరిని గురించి ఒక చక్కని వార్త ఏంటో తెలుసా? ఆ జీవముగల దేవుని సంఘంలో ఎవరైతే శక్తిహీనులుగా ఉన్నారో, ఎవరైతే బలహీనులుగా ఉన్నారో, ఎవరైతే కృషించిన స్థితిలో ఉన్నారో, ఎవరైతే కృంగబడినటువంటి స్థితిలో ఉన్నారో, వారందరూ కూడా దావీదు వంటి వారుగా మారుదురుగాక. దావీదు ఎవరు అనంటే ఫిలిస్తీను కంటే బలాఢ్యుడై, ఎవరికంటే బలాఢ్యుడు? సింహము కంటే బలవంతుడు, ఎలుగుబంటిని చీల్చినటువంటి వీరత్వం కలిగినటువంటి ధీరుడు, ఫిలిస్తీన్ల సర్దారుణ్ణి పడగొట్టి అతగాడి కత్తితోనే అతని శిరస్సును ఛేదించి యూదులందరి చేత ప్రశంసల వర్షం అందుకున్నటువంటి గొప్ప వ్యక్తి దావీదు. దావీదు బలవంతుడు, పరాక్రమవంతుడని బైబిల్ గ్రంథం చాలా సందర్భాల్లో రుజువుపరిచింది. చూడండి, సౌలు రాజు, యువరాజు యోనాతాను, సైన్యాధిపతులు, ఆయుధాలు ధరించినటువంటి సైన్యమంతా ఫిలిస్తీన్ల సర్దారును చూసి గజగజ వణికిపోతుంటే అందరి మనసులు కృంగిపోయి భీతి చేత, భయం చేత కలవరపడుతుంటే ఆ చోటికి వచ్చి జరుగుతున్న దృశ్యమంతా చూచి చెప్పబడిన సమాచారం విని రోషం గలవాడిగా దేవుని బలాన్ని ధరించుకుని ముందుకు వెళ్ళి ఆ ఫిలిస్తీన్ల సర్దారుని పడగొట్టి ఘన విజయం అనుగ్రహించినటువంటి వ్యక్తి దావీదు. మీలో ప్రవచనాత్మకంగా చెప్తున్నాను, ఈరోజు గుర్తుపెట్టుకోండి అందరూ. ఈ జీవమగలిగిన దేవుని సంఘంలో యెరూషలేము ప్రార్థన మందిరంలో అడుగుపెట్టిన మీలో ఎవరైతే శక్తిహీనులుగా ఉన్నారో, ఈ కాలములో యెహోవా మీకు సంరక్షకుడుగా ఉన్నాడు. మీలో శక్తిహీనులందరూ కూడా దావీదు వంటి బలాఢ్యులుగా మార్పు నొందుదురుగాక. అందరు చెప్పుకోండి గట్టిగా ఆమేన్. మీకు ఒక మాట చెప్పుకోండి, బైబిల్ అంటుంది బలహీనులందరూ ఈ మాట అనాలంట. ఏమని అనంటే, నేను బలాఢ్యుడను. బలహీనులందరూ చెప్పుకోండి ఒక్కసారి ఆ మాట. నేను బలాఢ్యురాలను, నేను బలాఢ్యుడను. అంటే దేవుని పిల్లల యొక్క వే ఆఫ్ థింకింగ్, ఆలోచన ధోరణి, ఆలోచించే విధానం ఉంది చూడండి. ఆలోచన ద్వారానే మనం గొప్ప కార్యాలను మనం చూడగలుగుతాం. ఆత్మవిశ్వాసం ద్వారా మనం పాజిటివ్గా ఆలోచించడం, అనుకూలంగా ఆలోచించడం, మంచి విషయాలను ఆలోచించడం ద్వారా మాత్రమైన శక్తిని మనం పొందుతాం. అంత మాత్రమే కాదు, జీవము గల దేవుని సంఘంలో ఉండి దేవుని కొరకు ఎవరైతే ఎదురు చూస్తూ ఉంటారో ఆ సంఘంలో ఉన్న శక్తిహీనులందరికీ దేవుడు ఈ మాసంలో బలాభివృద్ధిని దయచెయ్యునుగాక. శక్తిహీనులందరూ బలాభివృద్ధి నొందుదురుగాక. శక్తిహీనులందరూ దావీదు వంటి వారుగా మార్పు నొందుదురుగాక. బలహీనులందరూ పరాక్రమము కలిగిన బలాఢ్యులుగా మార్పు నొందుదురుగాక. ఖచ్చితంగా చెప్తున్నాను, యేసు నామములో మీ శరీరాల్లో ఉన్నటువంటి బలహీనతలన్నీ ఇప్పుడే విడిచిపోవునుగాక. 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 యేసు ప్రభు ఒక రోజు మందిరానికి వచ్చాడు, వాక్యాన్ని బోధిస్తున్నాడు. యేసు ప్రభు దృష్టికి ఒక స్త్రీ కనబడింది, ఆమెను రమ్మని పిలిచాడు. ఆమెకు 18 సంవత్సరాల క్రితం ఒక బలహీనపరిచే ఆత్మ ఆవరించి నడుమంతా వంగిపోయింది, ఏమాత్రం చక్కగా నిలబడలేకపోతుంది. ఆమెను చూసి యేసు ప్రభు అన్నాడు, అమ్మా నీ బలహీనతలోంచి నీవు విడుదల పొందగోరుచున్నావా అని ఆమె మీద చేతులుంచాడు. బైబిల్ చెప్తుంది ఆమె చక్కగా నిలబడి దేవుని మహిమపరిచెను. బలహీనులై వంగిన స్థితిలో
నీరసంతో నిస్సత్తుతో తట్టలు తిన్నా కానీ నీరసం పార్సలవుతూ చాలా శక్తిహీనంగా బలహీనంగా ఉన్నటువంటి వారు ఈ వాక్కుని మీరు విశ్వాసంతో ప్రార్థన చేసుకోండి. శక్తిహీనులందరూ దావీదు వంటి బలాఢ్యులుగా మార్పు చెందుదురుగాక. అందరు విశ్వాసంతో చెప్పుకోండి ఆమేన్. ప్రవచనాత్మకంగా చెప్తున్నాను, మన సంఘంలో ఈ సహవాసంలో ఈ మాటలు వింటున్న వారిలో ఏ ఒక్కరు శక్తిహీనులుగా ఉండకూడదు, ఏ ఒక్కరు బలహీనులుగా ఉండకూడదు, ఏ ఒక్కరు నీరసము నిస్సత్తుతో తొట్టిల్లకూడదు. అందరూ సత్తువ కలిగి శక్తి సామర్థ్యాలు కలిగి బల పరాక్రమములు కలిగి దావీదు వంటి వారుగా రూపాంతరం చెందునట్లు నా దేవుడు ఆశీర్వదించునుగాక. ఆమేన్. మరో చక్కని మాట అక్కడ రాయబడింది. దావీదు సంతతి వారు ఎలా ఉంటారంటే దేవుని వంటి వారుగా ఉంటారు. చెప్పండి గట్టిగా, హల్లెలూయా. కాదు, దావీదు సంతతి వారు ఎలా ఉంటారట? దావీదు సంతతి వారు ఎలా ఉంటారు అంటే దావీదు సంతానంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఎలా మార్పు చెందబోతున్నారంటే దేవుని వంటి వారుగా, దేవుని పోలిన వారుగా, దేవునితో సమానులుగా మార్పు చెందబోతున్నారు. దేవుని స్తోత్రం. గట్టిగా చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క వంశావళిగా మారబోతున్నారు. మనమంతా దేవుని సంతానం అండి. అందరు చెప్పండి గట్టిగా, మనమంతా ఎవరమే? దేవుని సంతానం. ఇంకా మనం వివరంగా చెప్తే క్రొత్త నిబంధనలో మత్తయి సువార్త ప్రారంభ అధ్యాయం ప్రారంభ వాక్యంలో ఈ విధంగా ఉంది. ఏమనంటే అబ్రహాము కుమారుడునగు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి. ఎవరు వంశావళి? అబ్రహాము కుమారుడునగు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు. మనమంతా యేసుక్రీస్తు వంశావళి, మనమంతా దావీదు వంశావళి, మనమంతా దావీదు సంతానం. యేసుక్రీస్తు దావీదు సంతానంలో పుట్టి పెరిగి పెద్దవాడయ్యాడని సువార్తల్లో వ్రాయబడింది. యేసుక్రీస్తు దావీదు వంశములో, దావీదు సంతతిలో, దావీదు గోత్రంలో పుట్టి పెరిగి పెద్దవాడయ్యాడు. మనమంతా కూడా యేసుక్రీస్తు వంశములో, యేసుక్రీస్తు సంతతిలో పుట్టి పెరిగి బ్రతుకుచు చెలించుచు ఉనికి కలిగి ఉన్నామని బైబిల్ గ్రంథం చెప్తుంది. ఆ యేసుక్రీస్తు సంతానంలో పుట్టిన మనమంతా ఇప్పుడు ఎలా మారబోతున్నాం అంటే దేవుని వంటి వారుగా మార్పు చెందుదముగాక. గట్టిగా హల్లెలూయా. దేవుడు ఎవరు అనే విషయాలు మీకు చెప్తాను జాగ్రత్తగానండి. దేవుని వంటి వారుగా మీలో ప్రతి వారు మారబోతున్నారు. ఈ నెలలో ఖచ్చితంగా దావీదు సంతతిని దేవుని వంటి వారుగా రూపాంతరం పొందినట్లు ఆశీర్వదించిన పరమాత్ముడే ఈ హోసన్న ప్రార్థనా మందిరంలో ఉన్న హోసన్న సంతతిని దేవుని సంతతి వంటి వారుగా మార్చునుగాక. అందరు చెప్పండి గట్టిగా ఆమేన్. చూడండి ప్రియులారా, ఈ దావీదు సంతతి దేవుని సంతతిగా మారటానికి గల కారణం 10వ వాక్యంలో మనం చదువుకున్నాం. అదేంటంటే దావీదు సంతతి మీదట దేవుడు కరుణనొందించు ఆత్మను కుమ్మరించాడట, విజ్ఞాపనము చేయు ఆత్మను కుమ్మరించాడట. బైబిల్లో దావీదు సంతతి వారు దేవుని వంటి వారుగా, జనులందరి దృష్టికి యెహోవా దూతల వంటి వారుగా మార్చబడటానికి గల కారణం ఏంటంటే దావీదు సంతతి వారందరి మీద 2 విధములైన స్వభావాలు కలిగినటువంటి ఒక ప్రత్యేకమైన ఆత్మ కుమ్మరించబడింది. ఏ స్వభావాలు కలిగినటువంటి ఆత్మను దేవుడు కుమ్మరించాడు వారి మీద అంటే కరుణనొందించే ఆత్మ. సెకండ్ వన్, విజ్ఞాపనము చేయు ఆత్మ. ఈ ఆత్మ ఎవరి మీద అయితే కుమ్మరించబడుతుందో వారందరూ కూడా దేవుని వంటి వారుగా మారుదురుగాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. చూడండి, ఈ 2 క్యారెక్టర్లు యేసుక్రీస్తులో ఉన్నాయి. కరుణనొందించే ఆత్మ, కరుణ కలిగినటువంటి ఆత్మ యేసుక్రీస్తు పొందాడు. యేసు ప్రభు కాపర్ లేని గొర్రెలను చూసినప్పుడల్లా వారి మీద కనికరపడినట్లు, రోగగ్రస్తులను చూసినప్పుడు వారి మీద కనికరపడినట్లు, దిక్కులేని వారిని చూసినప్పుడు వారి మీద కనికరపడినట్లు, ఆకలితో అలమటిస్తున్న వారిని చూసినప్పుడు వారి మీద కనికరపడి వారి ఆకలి తీర్చాలని ఆరాటపడినట్లు బైబిల్లో గమనిస్తాం.
అదే ఆత్మ మీలోని కనుక వచ్చినప్పుడు మీరు కూడా కరుణతో నింపబడతారు. ఒకరి ఎడల ఒకరు కరుణా హృదయులై, ఒకరి ఎడల ఒకరు దయగలిగి దేవుని వంటి వారుగా మారుతారు. దేవుని స్తోత్ర. యేసుక్రీస్తు గురించి రాయబడిన మాట ఏంటంటే, యేసుక్రీస్తు మృతులలో నుంచి లేపబడి తండ్రి కుడి పార్శ్వమున కూర్చుండి నిరంతరం మన కోసం ఏం చేస్తున్నాడు రాస్తుందంటే విజ్ఞాపన చేస్తున్నాడు. ఏం చేస్తున్నాడండి? ఇంకా ఎవరి గురించి విజ్ఞాపన చేస్తున్నాడు అనే వివరాలు మనం చదువుకుంటే యెషయా గ్రంథంలో తిరుగుబాటు చేయు వారి కొరకు విజ్ఞాపన చేయుచున్నాడని రాయబడి ఉంది. ఇప్పుడు మనలోనికి కరుణను నించే ఆత్మ దిగువచ్చినప్పుడు, విజ్ఞాపన చేసే ఆత్మ దిగువచ్చినప్పుడు మనం కూడా ఏం చేస్తామంటే ఇతరుల కొరకు, ఎదుటి వారి కొరకు, సమస్యల్లో ఉన్నవారి కొరకు, సంకటపడుతున్నటువంటి వారి కొరకు, బంధకాల్లో ఉన్నవారి కొరకు, బాధల్లో ఉన్నవారి కొరకు, శత్రు యొక్క చెరలో నలిగిపోతున్నటువంటి వారి కొరకు భారముతో, జ్యేష్ఠ కుమారుణ్ణి పోగొట్టుకున్నటువంటి తల్లిదండ్రులు ఎట్లా గుండెలు బాదుకుని ప్రలాపించి ఏడుస్తారో అలాగున ఎదుటివారి సమస్యల కోసం, ఎదుటివారి రక్షణ కోసం, ఎదుటివారి మార్పు కోసం, ఎదుటివారి ఆశీర్వాదం కోసం, ఎదుటివారి సమాధానం కోసం, ఎదుటివారి ఉన్నత స్థితి కోసం మనం అలాగూ ప్రలాపించి ఏడ్చి దుఃఖించి గుండెలు బాదుకుంటూ మనం ప్రార్థన చేయగలుగుతాం. ఇలా విజ్ఞాపన చేసే స్వభావం, ఇలా ప్రజలను కరుణించే స్వభావం ఎవరిదంటే దేవునిది. ఆ రెండు స్వభావాలు మనలోనికి రావటానికి, దావీదు సంతతిలోనికి రావటానికి దేవుడు ఏం చేశాడంటే దావీదు సంతతి మీద ఓ ప్రత్యేకమైన అభిషేకాన్ని కుమ్మరించాడట. దేవుని స్తోత్ర. అందుకే దైవజనుడు పౌలు అంటాడు, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3:18, అటువలే మీరు కూడా ఆత్మ పొంది మహిమ నుండి అధిక మహిమను పొందుచు అద్దము వలె దేవుని మహిమను ప్రతిఫలింప చేయొచ్చు. ప్రభువుకు ఆత్మ చేత మీరును ఆ పోలికగానే మార్చబడుతున్నారు. దేవుని స్తోత్ర. పరిశుద్ధాత్ముడు మనలోనికి దిగివచ్చినప్పుడు, మనలో నివాసం చేసినప్పుడు మన క్రియలు క్రమక్రమంగా రూపాంతరం చెందుతాయి. మన ప్రవర్తన క్రమక్రమంగా రూపాంతరం చెందుతుంది. మన దృష్టి మారుతుంది, మన మాటలు మారుతాయి, మన వ్యక్తిత్వం మార్పు చెందుతుంది, మన లైఫ్ స్టైలే టోటల్గా మార్పు చెందుతుంది. అందుకని దేవుడు అందరికీ ఆత్మని అనుగ్రహించాలని, అందరి మీద ధారాళంగా ఆత్మను కుమ్మరించాలని కోరుకుంటున్నాడు. ఈరోజు నేను ప్రార్థన చేయబోతున్నాను. సంఘములో ప్రతి ఒక్కరికి దేవుడు కొలతలేని ఆత్మను కుమ్మరించునుగాక, పరిపూర్ణమైన పరిశుద్ధాత్మను కుమ్మరించునుగాక. మీరంతా దేవుని పోలికలోనికి మార్చబడుదురుగాక, దేవుని స్వరూపమును ధరించుకొందముగాక. హల్లెలూయా, హల్లెలూయా. దావీదు సంతతి వారు ఎలా మార్పు చెందారంటే దేవుని వంటి వారుగా మారారు. దేవుని వంటి వారిగా అలా మారటానికి గల కారణం ఏంటంటే వారి మీద కరుణనుందించే ఆత్మ, విజ్ఞాపన చేసే ఆత్మ కుమ్మరించబడినట్లుగా లేఖనంలో వ్రాయబడి. దేవుడు ఎవరు అనంటే పరిశుద్ధుడు, దేవుడు ఎవరు అంటే నీతిపరుడు, దేవుడు ఎవరు అంటే బలవంతుడు, దేవుడు ఎవరు అంటే సమాధానానికి అధిపతి, దేవుడు ఎవరు అంటే రోషము గల దేవుడు. మీరు కూడా దైవ కార్యాలలో రోషము కలిగినటువంటి వ్యక్తుల్లాగా, దేవునిలో బలవంతులైనటువంటి వ్యక్తుల్లాగా, దేవుని కొరకు పరిశుద్ధమైనటువంటి ప్రజలుగా, దేవుని కొరకు సమాధాన సామ్రాజ్యం స్థాపించే వ్యక్తుల్లాగా నిలబడి అన్ని చోట్ల దేవుణ్ణి ప్రతిబింబింపజేసే వ్యక్తులుగా, దేవుని ప్రతిరూపాలుగా సంఘములో, సమాజంలో, అన్యజనుల ఎదుట, క్రైస్తవుల ఎదుట కనబడేటట్లుగా నా దేవుడు బలమైన అభిషేకము కుమ్మరించునుగాక. అందరు చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఇంకొక మాట చెప్పి నేను ముగిస్తానండి. చివరి మాట చదువుకుందాం. చూడండి, ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయం 22వ వాక్యం. ఆకాశ నక్షత్రములు లెక్కింప శక్యము కానట్టుగాను, సముద్రపు ఇసుక రేణువులను ఎంచుట అసాధ్యమైనట్టుగాను నా సేవకుడైన దావీదు సంతానమును, నాకు పరిచర్య చేయు లేవీలను లెక్కింపలేనంతగా నేను విస్తరింపజేసేదను. దేవునికి స్తోత్ర. ఇక్కడ ఒక చక్కని మాట రాయబడింది చూడండి. నా సేవకుడైన
దావీదు సంతానమును నేను విస్తరింపజేస్తాను. ఎలాగూ అనంటే ఆకాశ నక్షత్రముల వలెను లెక్కింప శక్యము గాని ఇసుక రేణువుల వలె నేను దావీదు సంతానాన్ని విస్తరింపజేస్తాను. ఆ దావీదు సంతానాన్ని మాత్రమే కాకుండా నాకు పరిచర్య చేసే లేవీలను కూడా నేను విస్తరింపజేస్తాను అని దేవుడు అభయం ఇస్తున్నట్లు లేఖనంలో మనం చదువుకున్నాం. చూడండి, దావీదు సంతానములో పుట్టినటువంటి వారంతా ప్రభు సేవలో, ప్రభు యొక్క పరిచర్యలో వాడబడాలి అనేది దేవుని యొక్క చిత్తం. దేవుని వాక్యం అని చెప్తుంది, దావీదు దేవుని సంకల్పము చొప్పున తన పితరులకు సేవ చేశాడు, తన తరము వారికి సేవ చేశాడు అని రాయబడింది. మీరు కూడా దేవుని సంకల్పం, దేవుని చిత్తం గుర్తుపట్టాలి, దేవుని చిత్తం గుర్తుపట్టాలి. మీ తరము వారికి మీరంతా సేవ చెయ్యాలి, పరిచర్య చెయ్యాలి అనేది దేవుని సంకల్పమై ఉన్నది. అర్థమైన వాళ్ళు మాత్రమే గట్టిగా స్తోత్రం చెప్పండి. గట్టిగా, మీ తరము వారికి మీలో ప్రతి ఒక్కరూ సేవ చేయాలి. తల్లిదండ్రులకు కావచ్చు, బలహీనులకు కావచ్చు, దిక్కులేని వారికి కావచ్చు, వృద్ధులకు కావచ్చు, పెద్దలకు కావచ్చు, ఆరోగ్య సమస్యలతో పీడించబడుతున్నటువంటి వారికి కావచ్చు, ఎట్టి పరిస్థితుల్లో ఉన్నవారికైనా సేవ చేయటం, పరిచర్య ధర్మం చేయటం అనేది దేవుని యొక్క సంకల్పం మీ పట్ల. ప్రసంగం చేయటం మాత్రమే కాదు, పాటలు పాడటం మాత్రమే కాదు, సాక్ష్యం ఇచ్చడం మాత్రమే కాదు, ఆరాధన చేయటం మాత్రమే కాదు, ప్రజా సేవలో అనేకులకు ఆశీర్వాదకరంగా, అనేకులకు ప్రయోజనకరంగా, మనకు కలిగిన ద్రవ్యములో అనేకులకు పాలిచ్చుచు, అనేకులకు సహకారంగా, అనేకులకు చేదోడు వాదోడుగా ఉండాలన్నది దేవుని యొక్క ఏర్పాటు. ఈ విధంగా పరిచర్య చేసే లేవీలను దేవుడట మన సంఘంలో ఈ దావీదు సంతానంలో ఉన్నటువంటి వారందరినీ విస్తరింపజేయునుగాక. గట్టిగా హల్లెలూయా. ఇంత వేల మంది ప్రజలలో పరిచర్య చేయటానికి లెక్క పెట్టుకోవాల్సి వస్తుంది, 5, 10 మంది. ఇక మీదట ప్రభు ఖచ్చితంగా చెప్పమన్నాడు, మీతో చెప్తున్నాను. ప్రభు సంకల్పంలో ఉన్నవాళ్ళు, ప్రభు చిత్తములో ఉన్నవాళ్ళు, ప్రభు ఏర్పాటులో ఉన్నవాళ్ళు, దావీదు వంశములో జన్మించిన దేవుని పిల్లలందరూ కూడా ఆసక్తితో నా వంతు పరిచర్య, నా వంతు సేవ నేను చెయ్యాలి. నా తరములో ఎంతకాలం బ్రతుకుతానో తెలియదు, బ్రతికిన కాలంలో ఒక్క మంచి పని చేశానన్న ఆ సంతృప్తి నాకుండాలి, నా పిల్లలు చెప్పుకోవాలి అనుకునేటట్లుగా మంచి పని చేయటానికి, పరిచర్య చేయటానికి, దేవుని సేవ చేయటానికి అనేకులను దేవుడు లేవనెత్తి విస్తరింపజేయునుగాక. ఈ పరిచారకులను దేవుడు విస్తరింప చేయాలి, లేవీలను విస్తరింప చేయాలి. సంఘానికి వచ్చే బిడ్డలను తక్కువ మంది కాకుండా దినదిన ప్రవర్ధమానంగా సంఘం ఆశీర్వదించబడి విస్తరించి అభివృద్ధి చెంది వర్ధిల్లాలంటే ఇది ఎప్పుడు సాధ్యమవుతుంది? దావీదు సంతానాన్ని దేవుడు విస్తరింపజేయాలంటే ఆ దావీదు సంతానంలో ఉండవలసిన ఒక అద్భుతమైనటువంటి మాటను మనం చదువుకుని ప్రార్థన చేసుకుందాం. చూడండి, ద్వితీయోపదేశకాండం 13వ అధ్యాయం 18వ వాక్యం. నీ దేవుడైన యెహోవా దృష్టికి యథార్థమైన దాని చేయుచు నీ దేవుడైన యెహోవా మాట వినునప్పుడు యెహోవా తన కోపాగ్ని నుండి మళ్ళుకొని నీయందు కనికరపడి నిన్ను కరుణించి నీ పితరులతో ప్రమాణం చేసిన రీతిని నిన్ను విస్తరింపజేయునట్లు నిర్మూలము చేయవలసిన దానిలో కొంచెమైనను నీ యొద్ద ఉంచుకొనకూడదు. దేవునికి మహిమ కలుగునుగాక. అందరు చెప్పండి గట్టిగా హల్లెలూయా. దేవుడు నిన్ను కనికరించాలన్నా, నీ యందు కనికరం చూపాలన్నా, ఆనందంతో నీ వైపు మళ్ళుకుని నీకు మేలు చేయాలి అన్నా, మిమ్మలను ఆశీర్వదించి అభివృద్ధి నొందించి విస్తరింప చేయాలి అన్నా, మన గురించి ఒక చక్కని మాట రాయబడిందంటే ఏమనంటే, మనలోనట నిర్మూలం చేయవలసిన దానిలో కొంచెమైనా మన యొద్ద ఉంచుకోకూడదు. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా, అందరూ చెప్పండి గట్టిగా హల్లెలూయా. చూడండి, కొంచెం
పులిసిన పిండి ముద్దంతా పులిసిపోవటానికి కారణమవుతుంది. చెట్టులో వేర్లు చేదుగా ఉన్నాయనుకోండి, చెట్టు చేదైపోద్ది, చెట్టు యొక్క ఫలాలు చేదైపోతాయి. కొంచెము బుద్ధిహీనత ఘనతను జ్ఞానమును తేలగొట్టేస్తుంది అని బైబిల్ చెప్తుంది. కనుక మీ జీవితంలో ఎంత భక్తి ఉన్నా, ఎంత ప్రార్థన ఉన్నా, ఎంత దైవ భయం ఉన్నా, ఎంత పరిచర్య ధర్మం మీరు చేస్తున్నా, దేవుని మీద ఎంత మక్కువ ఉన్నా, మందిరం మీద ఎంత ప్రేమ మీలో ఉన్నా, మీలో కొంచెమైనా బుద్ధిహీనత కానీ, కొంచెమైనా పులిసిన పిండి కానీ, కొంచెమైనా దుర్మార్గత కానీ, కొంచెమైనా దుష్టత్వం కానీ, కొంచెమైనా అపవిత్రత కానీ, కొంచెమైనా దేవునికి విరోధమైన దుష్కార్యములు కానీ, అది అబద్ధం కావచ్చు, మోసం కావచ్చు, అక్రమం కావచ్చు, అవినీతి కావచ్చు, అన్యాయం కావచ్చు, ఏ విధమైనటువంటి బలహీనతలు కావచ్చు, చిన్న పొరపాటు మీలో ఉన్నా దాన్ని నిర్మూలన చేయకుండా మీరు ఉంచుకున్నారనుకోండి, బైబిల్ అంటుంది దేవుని యొక్క కనికరం నీ మీదకి రాదు, దేవుని ఆశీర్వాదాన్ని నువ్వు పోగొట్టుకుంటావు, దేవుడు నిన్ను విస్తరింప చేయలేడని. కనుక ప్రియులారా, నిర్మూలన చేయాల్సిన దాంట్లో కొంచెం కూడా మీ దగ్గర ఉండకూడదు. చిన్న పామునైనా పెద్ద కర్రతో కొట్టాలి అని పెద్దలు చెప్తూ ఉంటారు. కనుక చిన్నదే కదా చిన్నదే కదా చిన్నదే కదా అనుకుని మీరు నిర్లక్ష్యం చేస్తా దాన్ని అలా అంటిపెట్టుకుంటూ వచ్చారనుకోండి, అది పెరిగి 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 మహావృక్షంగా మారి నిన్ను కప్పేసే ప్రమాదం ఉంటుంది. కనుక మీలో చిన్న చిన్న పొరపాట్లు, చిన్న చిన్న బలహీనతలు, చిన్న చిన్న దేవునికి విరోధమైనటువంటి కార్యాలన్నింటినీ యేసు నామములో మీరు నిర్మూలన చేసుకోగలిగితే దేవుడు మిమ్మల్ని కనికరిస్తాడు, అద్భుతమైనటువంటి మేలుతో మిమ్మల్ని తృప్తిపరచడానికి మీ యందు ఆనందిస్తాడు, మరి ముఖ్యంగా మిమ్మల్ని ఆశీర్వదించి విస్తరింపజేయునుగాక. దావీదు సంతానానికి అనుగ్రహించబడిన 4 ప్రత్యేకతల గురించి చెప్పాను. అందరూ జాగ్రత్త గుర్తుపెట్టుకోండి, ప్రతిరోజు ప్రార్థన చేసుకోండి. నీ సంతతిని హెచ్చించి రాజ్యము స్థిరపరచుదును. సంతానం హెచ్చించబడి ఘనత నొంది స్థిరపరచబడటానికి కారణం దావీదులో ఉన్న తగ్గింపు. దావీదుకి, అతని సంతతికి, అతని కుటుంబమునకు, అతని సింహాసనానికి ఎన్నటెన్నటికి సమాధానం స్థిరపరచబడటానికి గల కారణం, దావీదు తన గుండెల్లో ఉన్నటువంటి కొవ్వంతా తీసి బలిపీఠం మీద కరగబెట్టి దేవుని యొద్ద క్షమాపణ పొందుకున్నాడు. సమాధాన బంధాన్ని, ఆత్మ కలిగించే ఐక్యతను శ్రద్ధగా కాపాడుకుని ప్రేమతో ముందుకి సాగాడు. మూడవదిగా మనం నేర్చుకున్నాం ఏంటంటే, దావీదు సంతతి వారు దేవుని వంటి వారుగా రూపాంతరం పొందారు. యెరూషలేములో శక్తిహీనులుగా ఉన్న వాళ్ళంతా దావీదు వంటి బలాఢ్యులుగా మారారు. కారణం ఏంటంటే, దేవుడు వారి మీద కరుణ నొందించు ఆత్మను, విజ్ఞాపన చేయు ఆత్మను కుమ్మరించాడు. 4వదిగా మనం చదువుకున్నాం, దావీదు సంతానమును దేవునికి పరిచర్య చేసే లేవీలను దేవుడు విస్తరింపజేస్తాడు. కారణం ఏంటంటే, మనం నిర్మూలన చేయవలసిన దాంట్లో కొంచెం కూడా మన యొద్ద ఉంచుకోకుండా దాని అంతా పూర్తిగా బయటికి నెట్టివేసినట్లయితే, విడిచిపెట్టినట్లయితే దేవుని కనికర కటాక్షాలు మన మీదకి దిగి వస్తాయి. ద్వితీయోపదేశకాండం 11:21 ఆ మాట చదువుకుని ప్రార్థన చేసుకుందాం. అలాగు చేసిన ఎడల యెహోవా మీ పితరులకు ఇచ్చేదనని ప్రమాణం చేసిన దేశమున, ఈ మాటని నోట్ చేసుకోండి, ప్రార్థన చేసుకోండి. ప్రతిరోజు వీలైతే బోర్డు మీద, మీ గోడల మీద రాసుకోండి, ప్రతిరోజు చూసి ప్రార్థన చేయండి. మీ దినములను, మీ సంతతి వారి దినములను భూమికి పైగా ఆకాశము నిలుచునంత కాలము విస్తరించునుగాక. మీ దినములు, మీ సంతతి వారి దినములు భూమికి పైగా ఆకాశం నిల్చున్నంత కాలం విస్తరించును గాక. మీ దినాలు, మీ ఆయుష్కాల దినాలు, మీ సంతతి వారి దినాలట ఎంతకాలం నిలిచి ఉంటాయి అని అంటే, ఇలా చేస్తే బైబిల్ అంటుంది భూమి మీద ఆకాశం ఎంతకాలం అయితే నిలబడి ఉంటుందో అంతటి ఆయుష్ను దేవుడు మీకు దయచేస్తాడట. నేను నమ్ముతున్నానండి, నేను ప్రార్థన చేసుకుంటున్నాను, మీరు కూడా ప్రార్థన చేసుకోండి. మీకోసం నేను ప్రార్థన చేస్తాను. మీరు, మీ సంతతి దినములు భూమి మీద ఆకాశం నిలిచినంత కాలం మీరు నిలిచి అన్ని విషయాల్లో విస్తరించుదురుగాక. సకల ఆశీర్వచనములకు కారణభూతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాలు. ఉదయకాల సమయంలో కూడి వచ్చిన బిడ్డలను ఉద్దేశించి మీరు మాట్లాడిన
శ్రేష్టమైన సందేశం కొరకు స్తోత్రాలు. దావీదు కుటుంబమును గురించి, దావీదు వంశాన్ని గురించి, దావీదు యొక్క సింహాసనాన్ని గురించి మీరు పలికినటువంటి మధురమైన వాక్కుల కొరకు స్తోత్రాలు. దావీదు గర్భవాసముల నుంచి వచ్చినటువంటి సంతతిని మీరు హెచ్చించి, దావీదు సంతానానికి మీరు తండ్రిగా ఉండి మీ కృపను చూపుట మానక వారి యొక్క రాజ్యాన్ని మీరు స్థిరపరిచారు. కారణం దావీదు జీవితంలో ఉన్నటువంటి తగ్గింపే తండ్రి. మేము కూడా మీ దృష్టికి మమ్మల్ని మేము తగ్గించుకొని తగిన సమయంలో మీ ద్వారా కలిగే హెచ్చింపును పొందే కృప దయచేయండి. బాప్తిస్మం ఇచ్చి యోహోను ఎంతో ప్రత్యేకించబడిన వ్యక్తి అయినప్పటికీ, ఎన్నో పరిశుద్ధమైనటువంటి స్వభావాలు కలిగినటువంటి వ్యక్తి అయినప్పటికీ ప్రభు ఎచ్చవలసి ఉన్నది, నేను తగ్గవలసి ఉన్నదని తను తగ్గించుకున్నాడు. అలాంటి దీనత్వం, అణకువ, తగ్గింపు జీవితం మాకు సంఘ బిడ్డలందరికీ దయచేయమని కోరుకుంటున్నాను. తగ్గింపులో ఉన్న శ్రేష్టమైన హెచ్చైన దీవెనల సమృద్ధిని ఒక్కొక్కరి మీద కుమ్మరించమని వేడుకుంటున్నాను. దావీదికి, అతని సంతతికి, అతని కుటుంబానికి, అతని సింహాసనానికి ఎన్నటెన్నటికి సమాధానం కలిగి ఉండునని చెప్పారు. ఇదిగో మీ సంతానమైన మాకందరికీ ఎన్నటెన్నటికి వ్యక్తిగత జీవితంలోనూ ఒకరి ఎడల ఒకరికి, కుటుంబంలో, సంఘములో, సమాజంలో సమాధానం కలిగి ఉండినట్లుగా ఆశీర్వదించమని కోరుకుంటున్నాను. సమాధానాన్ని కాపాడుకోవడానికి కావలసిన కృప దయచేయండి. మాలో ఉన్న క్రొవ్వంతటిని బలిపీఠం మీద దహించి వేయటానికి, మీ ద్వారా కలిగే క్షమాపణ పొందుకొని సమాధానంతో సాగిపోవటానికి కృప దయచేయమని వేడుకుంటున్నాను. ఆ కాలంలో యెరూషలేము నివాసులకు యెహోవా సంరక్షకుడుగా ఉంటాడు. వారిలో శక్తిహీనులు దావీదు వంటి వారిగా, దావీదు సంతతి వారు దేవుని వంటి వారిగా, జనుల దృష్టికి యెహోవా దూతల వంటి వారిగా ఉంటారని చెప్పారు. స్వామి, యెరూషలేము అనబడుతున్నటువంటి జీవము గల దేవుని సంఘములో నాటబడినటువంటి, క్రీస్తు రక్తంతో కడగబడినటువంటి పరిశుద్ధులందరినీ మీరు కృపతో జ్ఞాపకం చేసుకోండి. ఈ శక్తిహీనులందరికీ బలాభివృద్ధిని దయచేయండి. శక్తిహీనులంతా పరాక్రమములు కలిగినటువంటి వ్యక్తులుగా మార్పు చెందినట్లుగా ఒక్కొక్కరిని బలపరిచి బలహీనతలోంచి విడిపించండి. దావీదు సంతానంలో ఉన్నటువంటి వాళ్ళంతా దేవుని వంటి వారిగా, రోషం కలిగిన వారుగా, పరిశుద్ధులుగా, నీతిపరులుగా, సమాధానకారకులుగా జీవించినట్లు సహాయం దయచేయండి. దావీదు సంతానమును మీకు పరిచర్య చేసే లేవీలను విస్తరింపజేస్తానని చెప్పారు. మేము మీ కనికరం పొందుకొని మీ చేత మేలు నొందునట్లుగా మేము నిర్మూలన చేయవలసిన దానిలో కొంతైనా మా యొద్ద ఉంచుకోకూడదని చెప్పారు. కొంచెం పులిసిన పిండి ముద్దంతటిని పొలవజేసినట్లుగా కొంచెం దుర్మార్గత, కొంచెం దుష్టత్వం, కొంచెం అపవిత్రత జీవితాన్ని నాశనం చేస్తుంది కనుక ఆ బలహీనతను గుర్తించి ప్రారంభంలో తుంచివేసుకోవటానికి కృప దయచేయమని కోరుకుంటున్నాను. మీ దినములను, మీ సంతతి వారి దినములను భూమికి పైగా ఆకాశం నిలుచున్నంత కాలం విస్తరింపజేస్తానని వాగ్దానం చేశారు. ఈ వాగ్దాన ఫలం బిడ్డలందరూ అనుభవించి స్వతంత్రించుకొని స్వాధీనపరుచుకొని ఆయుష్కాల దినములన్నిటి ఆశీర్వాదకరంగా క్షేమంగా వర్ధిల్లినట్లు దీవించండి. బలహీనలను బలపరచండి, కృంగిన వారు లేవనెత్తండి, కన్నీళ్లతో వచ్చిన వారికి కన్నీళ్లు తొడవండి, వ్యాధిగ్రస్తులను స్వస్థపరచండి, నిరుద్యోగులకు చక్కని ఉద్యోగాలు దయచేయండి, అందరినీ ఆశీర్వదించి కాపాడండి. యేసు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ దేవుని సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ సకల పరిశుద్ధులకు కూడిన మనందరికీ సదాకాల పర్యంతం తోడై స్థిరపరిచి ఆశీర్వదించునుగాక. ఆమేన్.